శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, రమణ మహర్షి గారు ఆత్మ ప్రసాదించిన స్వాతంత్రాన్ని అహంకారము నిరంతరం భుక్తం చేసుకుంటుంది అన్నారు. దాని అర్థము ఏమిటి? ఇదండి వీరి ప్రశ్న. రమణ మహర్షి గారు ఆత్మ ప్రసాదించినటువంటి స్వాతంత్రాన్ని అహంకారం నిరంతరము భుక్తం చేసుకుంటూ ఉంటుంది. దాని అర్థం ఏమిటి? ఇది ఎవరు చెప్పినా ఒకే విషయాన్ని అనేక రకాలుగా చెబుతున్నారు. అనేక రకాలుగా ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, అది అర్థమైనా కూడా తన ఎదురుగా ఉన్నటువంటి, తనను అడుగుతున్నటువంటి వ్యక్తి ఎవరున్నారో వారు అడిగిన ప్రశ్నకు తగ్గట్టుగా, పైగా మళ్ళీ వారికి ఎలా అర్థమవుతుంది అంటే, అడుగుతున్న వారికి ఎలా అర్థమవుతుంది అని వారి స్థాయికి దిగి వచ్చి ఆ ప్రశ్నకు తగ్గట్టుగా సమాధానాలు చెబుతూ ఉంటారు. ఇప్పటి వరకు మనకు ఆత్మజ్ఞాన గ్రంథాలు రచించిన మహాత్ములందరూ కూడా ఇంచుమించు ఆ విషయాలన్నీ కూడా ఎవరో అడిగితే వారికి వీళ్ళు తెలియజేస్తున్న విషయాలు గ్రంథస్థం చేయబడిని. కొంతమంది మహాత్ములు వారే స్వయంగా తమకు కలిగినటువంటి ఆత్మానుభూతి సామాన్యుడికి ఎలా అర్థమవుతుంది అనే భావనలో ఆలోచించి, సామాన్యుడు అన్నప్పుడు తన చుట్టూ తనకు తెలిసిన వాళ్ళు, అది సామాన్యంగా బతుకుతున్నటువంటి కొందరు తనకు తెలిసిన మనుషులు, ఎలా అర్థమవుతుంది, ఎలా చెబితే అర్థమవుతుంది అని ఆలోచించి వారి వారి భావనలను బట్టి ఆ సామాన్య స్థాయికి దిగి వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా వినేవారికి సత్యమేంటి, తెలుసుకునేవారికి సత్యమేంటి, గ్రహించేవారికి సత్యమేంటి అంటే, నేను శరీరము అనే వైపు నుంచే భావన. చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఈ విషయాన్ని. మనం ఎన్ని వందల వేల లక్షల సార్లు ఆత్మశక్తి 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 అనుకోవచ్చు, దాని గురించి వినవచ్చు, దాని యొక్క సంపూర్ణతను తెలుసుకోవచ్చు అంటే ఎవరో చెబుతుంటే, దాన్ని పుస్తకాల్లో చదువుకోవచ్చు, మహాత్ములు అందించినటువంటి జ్ఞానాన్ని ప్రవచనాల రూపంలో కానీ లేదా పుస్తక రూపంలో కానీ మనం వినొచ్చు, చదవచ్చు. కానీ అది మనకు అనుభవం కాదు. అంటే అది మనకి ఒక నాలెడ్జ్గా అది తెలియబడి పుస్తక రూపంలోనో, జ్ఞాన రూపంలో, ప్రవచన రూపంలో, శబ్ద రూపంలోనో, అక్షర రూపంలోనో మనకు తెలిసింది తప్ప అనుభవ రూపంగా తెలియలేదు. అంటే దాని యొక్క అనంతత్వము, ఏకత్వము అనుభవము కాలేదు. అది అసలు విషయం. తెలియలేదు అంటే ఏంటంటే ఏకత్వ స్థితి భావన కలగలేదు. దాని యొక్క అనంతత్వము, సర్వవ్యాపకత, ఏకత్వము, ఇవి దాని లక్షణాలు. అంటే ఏకత్వానికే ఈ లక్షణాలు ఉంటాయి. మొత్తం ఉన్నది ఒకటే అన్నప్పుడు దాని పేరు అనంత ఆత్మశక్తి. ఆత్మశక్తి, శక్తి, మూడు అంతే. శక్తి అంటే సైన్స్ మాట్లాడుతుంది శక్తి అని. ఆత్మశక్తి లేదా బ్రహ్మము, ఆధ్యాత్మికత మాట్లాడుతుంది. ఇది వేల సంవత్సరాల వెనకాల పెట్టబడిన పేర్లు ఇవి. ఇప్పుడు ఆత్మ అన్న అదే, బ్రహ్మము అన్న అదే, శక్తి తీసేసి మాట్లాడిన అదే. అయితే అదే అన్నప్పుడు ఏంటి అసలు అది అంటే, సర్వవ్యాపకముగా అనంతముగా, అంటే ఎంత ఉందో తెలీదు, ఉన్నదంతా అదే, ఒకటే, ఏకత్వ భావన. అంటే ఉన్నదంతా ఒకటే, ఏకత్వము, దానికి భిన్నంగా ఏమీ లేదు. ఎలా ఉంది? సర్వవ్యాపకముగా ఉంది, మొత్తం వ్యాపించి ఉన్నదంతా అదే. ఉన్నదంతా అదే ఒకటే అయినప్పుడు ఏకత్వ భావనగా ఉంటుంది. పోయిన ఏకత్వ భావన ఎలా ఉంది? నేను మనిషిలా ఉన్నాను, నేను చెట్టులా ఉన్నాను, నేను పుట్టలా ఉన్నాను, నేను గుట్టలా ఉన్నాను, నేను నక్షత్రంలా ఉన్నాను, నేను కొండలా ఉన్నాను అని ఉందా అంటే లేదు. పోయిన అది నేను శక్తిలా ఉన్నానని అనుకుంటుందా? లేదు, అది కూడా లేదు. శక్తి అని కూడా మనం పెట్టిన పేరే. అభావ స్థితిలో ఉంది, ఏ భావము లేదు, ఏ ఆలోచన లేని స్థితిలో ఉంది. నేను ఇలా ఉన్నాను అనే ఆలోచన కూడా దానికి లేదు. ఇలా ఉన్నాను అన్నప్పుడు దానికి రంగో, రుచో,
వాసనం అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు ఏదో ఒకటి తాకాలి దానికి. అందుకని దానికి ఏమన్నారు, మళ్ళీ నిర్గుణము అన్నారు. దానికి ఏ గుణము లేదు. నిరాకారము అన్నారు, దానికి ఏ ఆకారము లేదు. ఎలా ప్రయత్నించి పోయి చెబుదాం దాని గురించి అన్నా అనిర్వచనీయము అన్నారు. అంటే మాటలతో చెప్పటానికి వీలు లేనిది అన్నారు. మాటలతో చెప్పేటప్పుడు ఫలాన్ని ఎలా ఉంది అలా ఉంది ఇది అది అని ఒక అనుభవాన్ని చెప్పొచ్చు, ఒక దృశ్యాన్ని చెప్పొచ్చు, శబ్దస్పర్శ రూపరస గంధములకు సంబంధించిన దేన్నైనా చెప్పొచ్చు. మాటలతో చెప్పాలంటే అవే అనుభవించినవి గ్రహించినవి చెప్పగలం. కానీ అది అనుభవించడానికి గ్రహించడానికి ఉన్నది ఏకమే అయినప్పుడు, దానికి భిన్నంగా ఏమీ లేనప్పుడు అసలు అనుభవము అనేదే లేదు. అనుభవించాలంటే రెండోది ఉండాలి, గ్రహించాలంటే రెండోది ఉండాలి. అందుకని అది అభావ స్థితిలో ఉంది. గుణము వ్యక్తీకరించబడాలి అంటే రెండవది ఉండాలి. ఇప్పుడు మనం ఒక్కళ్ళమే ఒక రూమ్లో కూర్చొని ఉన్నాం అనుకోండి, దీనికి ఏదో పెద్ద పరిశోధనలు కూడా ఏం అక్కర్లే, ఎక్కడికి ప్రయాణం చేయక్కర్లే, మనం చూసుకుంటే తెలిసిపోతుంది. ఆ చూసుకోవడం కరెక్ట్గా చూసుకోవాలి అంతే. ఇప్పుడు ఏకత్వ స్థితి అంటే ఏంటి అన్నాం, ఒక రూమ్లో కూర్చున్నాం మనం, ఎవరూ లేరు. ఇప్పుడు అసలు ఏ భావన లేదు, నాకు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చున్నా, ఏ భావన లేదు, మాట్లాడటానికి ఎవరు లేరు, నాకు ఈ శరీరము నేనని కూడా అనిపించట్లా. మర్చిపోండి కాసేపు, ఈ శరీరము నేననే పరిమిత భావన కూడా లేదు, ఆ భావం కూడా తీసేశా. ఇప్పుడు చూడండి ఏముంది అక్కడ, ఓ శూన్య భావన ఉంది అంతే. అంటే మన చుట్టూ ఉన్న ఖాళీలో కలిసిపోయాం. ఎందుకని ఈ శరీరము నేను అన్న భావన ఉంటే ఈ శరీరము గుర్తుంటుంది. ఈ శరీరము గుర్తుంటే ఈ శరీరం బరువు తెలుస్తుంది, ఈ శరీరం స్పర్శ తెలుస్తుంది, ఈ శరీరం ఉనికి తెలుస్తుంది, ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ ఉన్నట్టుగా అనిపించడం పరిమితిగా అనిపిస్తూ ఉంటుంది. మన చుట్టూ గదిలో కూర్చున్నాక గది అంతా ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది, ఆ చుట్టూ గదిలో గోడలు ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ శరీరము నేను అనే భావాన్ని కూడా తీసేసాం కాసేపు. అప్పుడేముంది అక్కడ, ఖాళీ ఉంది. మన చుట్టూ ఉన్న ఖాళీ ఏముందో మనం కూడా ఆ ఖాళీలోనే ఉన్నాం. ఇప్పుడు అక్కడ అసలు మనం ఎవరూ లేరు మాట్లాడటానికి, మాట్లాడట్లా అంటే మనం ఏ మాట మాట్లాడట్లా, ఏ పని చేయట్లా. అంటే మన నుంచి ఒక కదలిక లేదు, హావభావాలు లేవు, భావోద్వేగాలు లేవు. మనం మాట్లాడితే మన గుణ వ్యక్తీకరణ ఉంటుంది. మనం మాట్లాడకుండా గుణ వ్యక్తీకరణ ఎలా ఉంటుంది అసలు? మనం ప్రవర్తిస్తుంటే, మాట్లాడుతూ ఏదో పనులు చేస్తూ మనం జీవిస్తుంటే ఇలా ప్రవర్తించారు అలా ప్రవర్తించారు, వీళ్ళది ఈ గుణం వీళ్ళది ఈ గుణం అని చెప్పుకుంటాం, ఈ స్వభావం అని. అసలు కదలిక లేనప్పుడు, అలా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మనిషికైనా గుణ వ్యక్తీకరణ లేదు, స్వభావ వ్యక్తీకరణ లేదు, భావ వ్యక్తీకరణ లేనప్పుడు మనిషి కూడా నిర్గుణుడు. ఆకారం ఉండి కూర్చున్నా కూడా అలా మెదలకుండా కూర్చోండి, అప్పుడు ఆ కూర్చున్న కాసేపు నిర్గుణం, ఏ గుణము లేదు. అయితే శరీరము నేను అనుకుంటున్నాం కదా, శరీర భావన తీసేయండి, నిరాకారము, ఏ ఆకారము లేదు. ఇప్పుడు ఈ శరీరము నేనన్న భావన లేదు, నేను అసలు కదలటం లేదు. ఈ శరీరము నేనన్న భావన లేనప్పుడు ఏముంది అక్కడ, నా పక్కన ఉన్న ఖాళీ ఏముందో నాలోనూ ఖాళీనే ఉంది. ఇప్పుడు ఆ ఖాళీలో కలిసిపోయి ఉన్నా నేను, నా చుట్టూ ఖాళీ ఉంది. మనం ఎవరైనా నేను మనిషిని అనుకుంటున్నప్పుడు, అలా కూర్చున్నప్పుడు మన చుట్టూ ఒక ఖాళీ ఉంది, ఆ ఖాళీలో ప్రత్యేకంగా ఈ శరీరం ఉంది. కనుక ఖాళీని వదిలేసి, ఆ శూన్యాన్ని వదిలేసి నేను శరీరం అనే భావనను ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు శరీర భావన తీసేస్తే ఏమైంది, ఖాళీ మిగిలిపోయింది. అక్కడ కూడా ఖాళీనే ఉంది. అంటే చుట్టూ ఉన్న ఖాళీ నా శరీరం ఉన్న ప్రదేశంలో ఉన్న ఖాళీ కలిసిపోయింది. దీన్ని అర్థం చేసుకోవడానికి మీరు ఆ ఖాళీలో కలిసిపోండి. ఎందుకని ఊహాత్మకంగా మనం కలిసిపోగలం, ఊహాత్మకంగా భావనలో కరిగిపోగలం. జస్ట్ ఊహ చేయండి, అప్పుడు ఖాళీలోనే ఉంది, మొత్తం ఖాళీనే ఉంది. నేను కూడా ఖాళీలోగానే ఉన్నాను, ఖాళీగా ఉన్నాను. కానీ నాకు తెలుస్తుంది సజీవత్వం, ఏమని, నేను ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఖాళీ అనేది కూడా మనం పెట్టుకున్న పేరేగా, శూన్యం అనేది కూడా మనం పెట్టుకున్న పేరేగా. ఆ పేరుకి అర్థం ఏంటి, ఏమీ లేదు అని. అక్కడ ఖాళీ అన్నా శూన్యం అన్నా అర్థం ఏంటంటే అక్కడ ఏమీ లేదు. ఏమీ లేదు అంటే అర్థం ఏంటి,
ఏమీ లేదు అంటే అర్థం ఏంటి? అసలు ఏమీ లేదని చెబుతుంది ఎవరు? ఏమీ లేదని చెబుతున్నవాడు మనిషి. ఎవరికి చెబుతున్నాడు? మనిషికే చెబుతున్నాడు. చెబుతున్నవాడు మనిషి, వింటున్నవారు మనుషులు. మనిషి మనిషికి అర్థమయ్యేలా మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమీ లేదు అని. ఏమీ లేదంటే అర్థం ఏంటి అంటే ఒక మనిషికి తెలిసేలా ఏమీ లేదు. మళ్ళీ మనిషికి తెలిసేలా అంటే అర్థం ఏంటి? మనిషి శబ్దము ద్వారా తెలుసుకోగలడు, స్పర్శ ద్వారా తెలుసుకోగలడు, దృశ్యముల ద్వారా తెలుసుకోగలడు. అంటే శబ్ద, స్పర్శ, రూప, దృశ్యములు. రుచుల ద్వారా తెలుసుకోగలడు, వాసనల ద్వారా తెలుసుకోగలడు. ఇలా అక్కడ ఏమీ లేదని అర్థం. అంటే ఈ 5 రకములుగా అక్కడ ఏమీ లేదు అని. అంతే తప్ప మొత్తం ఏమీ లేదని కాదు. మనం ఏమనుకుంటున్నాం? మొత్తం ఏమీ లేదనుకుంటున్నాం. ఎందుకని? ఈ శరీరము నేను అనుకున్నప్పుడు నేను తెలుసుకోగలుగుతున్నది ఈ 5 రకములుగానే. కాబట్టి అక్కడ ఏమీ లేదు అని నేను అనుకుంటున్నా. ఒకసారి నన్ను నేనే పరిశీలించుకుంటే ఈ 5 రకములుగానే తెలుసుకోగలుగుతున్నానా? ఇంకా తెలుసుకోగలిగిన శక్తి నాలో అసలు ఏమైనా ఉన్నదా? ఇప్పుడు నేను మళ్ళీ ప్రశాంతంగా రూమ్లోనే ఉన్నా, ఒక్కడనే ఉన్నా, ఏకాంతంగా ఉన్నా, స్త్రీలైతే ఒక్కదాన్నే ఉన్నా అనుకోండి, ప్రశాంతంగా ఉండండి, అలా కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేను 5 రకములుగా ఉన్న శరీరంతోనే కూర్చొని ఉన్నా, పంచేంద్రియాలతో ఉన్న శరీరంతోనే. ఇప్పటిదాకా నేను చేసినవన్నీ లోపల గుర్తున్నాయి మనసుగా. కళ్ళు మూసు కూర్చున్నా, ప్రశాంతంగా ఉన్నా. శరీరము నేననే భావన కూడా తీసేసి ఉన్నా. తీసేసినప్పుడు అక్కడ ఖాళీ, శూన్యము తెలుస్తుంది. కానీ ఉన్నాను అన్న స్థితి ఉంది. ఉన్నాను అన్న స్థితి కూడా పేరే. వ్యక్తీకరించడానికి భాష అంతే, కానీ స్థితి ఉంది, సజీవత్వం ఉంది అక్కడ. ఎలా ఉన్నాను? ఖాళీలో కలిసిపోయి ఉన్నాను. ఖాళీలో కలిసిపోయి ఉన్నప్పుడు నాకు పరిమితి ఉందా? ఖాళీకి పరిమితి ఉందా? ఎంత ఉందని చెప్పడానికి ఏమైనా ఉందా? రూపం లేదుగా. రూపం ఉంటేనే పరిమితి ఉండేది. కాబట్టి ఖాళీ ఎలా ఉంది? ఆకాశము వలె సర్వవ్యాపకముగా ఉంది. ఇప్పుడు ఖాళీగా, శూన్యముగా దాన్ని విభజించడం కుదురుతుందా? కుదరదు. అది ఎక్కడైనా మొక్కలైనట్టుందా? లేదు. సర్వవ్యాపకము అంటే అది ఖాళీగా, శూన్యముగా సమస్తము ఉన్నది. అయితే సమస్తము ఉన్నది అన్నప్పుడు అసలు ఆ పదం కూడా అనవసరం. కానీ అది ఎవరికి చెబుతున్నారు? ఇక్కడ మనిషికి చెబుతున్నారు. మనిషికి ఇక్కడ ఎంతో ఉన్నట్టు, ఎన్నో ఉన్నట్టు పరిమిత భావన ఉండటం చేత అనేకంగా కనబడుతుంది. అందుకని సమస్తము అని వాడాల్సి వచ్చింది. సర్వవ్యాపకముగా, ఖాళీ, శూన్యముగా ఉన్నది. దాన్ని ఎక్కడ కట్ చేయలేం. ఖాళీని కట్ చేయడానికి లేదు, ఖాళీని విభజించడానికి లేదు. ఖాళీ అక్కడ విడిపోయి ముక్కలు ముక్కలుగా లేదు. ఎందుకంటే ఖాళీ అనేది కలిసిపోయే ఉన్నటువంటి ఒక స్థితి, ఏకత్వ స్థితి. ఇప్పుడు నేను శరీర భావన తీసేసినప్పుడు, అసలు నేను ఈ శరీరం అనే భావాన్నే తీసేసినప్పుడు, శరీరం నాకు గుర్తు లేకుండా పోయినప్పుడు, నేను అక్కడ కూర్చొనే ఉన్న నేను ఖాళీగా కలిసిపోయాను. ఇప్పుడు కూర్చున్నాను, నుంచున్నాను, పడుకున్నాను కూడా లేదు. ఎందుకని శరీరం ఉంటే అవన్నీ ఉన్నాయి. శరీరం అనేటువంటి మాంస పదార్థము ఉన్నప్పుడు దానికి ఒక పరిమితి ఉంది, దానికి యాక్షన్స్ ఉన్నాయి. అది నడవగలదు, నుంచోగలదు, కూర్చోగలదు. దానికి ఒక రూపం ఉంది, దానికి క్రియలు ఉన్నాయి, దానికి గుణములు ఉన్నాయి, దానికి స్వభావములు ఉన్నాయి. ఆ రీతుల్లో అది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అనే భావాన్ని తీసేసినప్పుడు, ఖాళీలో ఖాళీ కలిసిపోయి ఉన్నప్పుడు అక్కడ ఏకత్వం ఉంది, భిన్నత్వం లేదు అసలు. కానీ ఉన్నాను అన్న సజీవత్వం ఉంది. ఎందుకని? తీసేసింది నేనేగా. శరీర భావాన్ని తీసేసింది నేనేగా. కనుక ఉన్నాను అన్న సజీవత్వం ఉంది. ఆ సజీవత్వంలో అలా కూర్చున్నప్పుడు ఆ సజీవత్వానికి పరిమితి ఉందా అంటే లేదు. ఎందుకని? ఖాళీ కలిసిపోయినాయి అని మనం శరీర భావన చేత చెప్పుకుంటున్నాం కనుక, శరీర భావంతో అనుకుంటున్నాం కనుక అసలు కలిసిపోయినాయి, కరిగిపోయినాయి అనాల్సి వస్తుంది. ఎందుకని? శరీర భావంతో మాట్లాడుకుంటున్నాం. శరీర భావం తీసేయటం అంటూ జరిగినాక అసలు కరిగిపోవడం, కలిసిపోవడం అనే పదమే లేదు. అక్కడ ఏకత్వమే ఉంది. ఆ ఏకత్వంలో, ఆ ఖాళీలో ఎప్పుడూ అంతా కలిసే ఉంది. దాంట్లో శరీర భావం ఆపాదించుకున్నాం మనం, ఈ శరీరము నేను అని. ఆపాదించుకున్న భావాన్ని తీసేస్తే, ఆపాదించుకున్న దృశ్యాన్ని తీసేస్తే, ఆపాదించుకున్న పదార్థతత్వాన్ని తీసేస్తే ఖాళీగానే ఉంది. ఇప్పుడు అక్కడ
నేను ఆపాదించుకున్న శరీర భావాన్ని తీసేసినప్పుడు నేను అనే ఉనికి నాకు ఉంది, అక్కడ తెలుస్తుంది, ఉన్నానని తెలుస్తుంది, ఉన్న స్థితి తెలుస్తుంది. అప్పుడు ఎలా ఉన్నాను అన్నప్పుడు ఖాళీ వలె శూన్యము వలె ఉన్నాననేవి పేర్లే తప్ప ఆ స్థితి అనుభవం అవుతుంది. అవి పేర్లు, అనుభవం అవుతుంది. ఆ అనుభవం అయ్యే స్థితే ఉన్నాను. అనుభవం అయ్యే స్థితి ఏది ఉందో ఉన్న స్థితి, అది ఉన్నాను అన్న స్థితి. దానికి శరీర స్థితిని, అంటే నేను ఈ శరీరము అనేటువంటి అహంకార భావన ఏది ఉందో దాన్ని తీసేయాలి. అహంకారం అంటే ఏం లేదు, అహం నేను. నేను అన్నప్పుడు ఏంటి? పరిమిత భావన. ఎవరు నేను? ఈ శరీరము నేను. అదే అహంకారం. అంటే అహం దాల్చిన ఆకారము అహంకారము. నేను అనే భావన దాల్చిన ఆకారం ఏంటంటే ఈ శరీరము నేను అని. అది ఆపాదించుకున్న భావన. దాన్ని తీసేసాను, అహంకారాన్ని తీసేశాను. ఇప్పుడు అక్కడ ఏముంది అంటే అహం, నేను తీసేసింది ఏంటి? అహం దాల్చిన ఆకారాన్ని తీసేయగలిగాను, రూపభావన, శరీర భావన. కానీ అక్కడ సజీవత్వం ఉంది. నేను అని నేను అనటానికి ఆధారమైన సజీవత్వం అక్కడే ఉంది, ఉన్నాను అన్నది ఉంది. ఇప్పుడు శరీర భావాన్ని తీసేసి అక్కడున్న ఉన్నాను అన్న ఉనికిని, నా ఉనికిని, నా సజీవత్వాన్ని చూస్తే అది ఎలా ఉందంటే ఖాళీగా శూన్యముగా ఉంది. దాంతో కలిసిపోయి ఉంది, పరిమితి లేదు. ఎందుకంటే శూన్యానికి ఖాళీకి పరిమితి చెప్పడం కుదరదు. అది కలిసిపోయి అనంతంగా ఉంది, విడిపోయి లేదు. ఎక్కడ ఖాళీలు, రెండు ఖాళీలు విడిపోవటం ఉండదు, రెండు పదార్థాలు విడివిడిగా కనపడతాయి. ఇప్పుడు ఇది సర్వవ్యాపకంగా ఉంది, అనంతంగా ఉంది అన్నారు. అంటే మొత్తం ఉన్నది అదే. దాన్ని ఆకాశము అని చక్కగా చెప్పారు. ఆకాశం ఉంది అక్కడ, మనందరం ఆకాశంలోనే ఉన్నాం. ఆ ఆకాశం అనే ఖాళీలోనే, ఆకాశం అనే శూన్యములోనే శరీర భావనను ఆపాదించుకుంటున్నాం. ఆపాదించుకోవటం ఏంటి? అహం, నేను. ఆ నేను అనే ఆపాదించుకోవడానికి కారణం ఏంటి అంటే నా శరీరమునకు ఒక రూపం ఉంది, అది స్థూల పదార్థము ఉంది, మాంసం ఉంది. అది శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములకు ఆలవాలముగా ఉంది, పంచేంద్రియములకు అందేలా ఉంది. కనుక నేను దాంతో ఐడెంటిఫై అయ్యాను. అయ్యి దానికి కూడా ఆధారమై మొత్తం సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆకాశ స్థితిని మర్చిపోయాను. ఆ ఖాళీని గుర్తించలేకపోతున్నాను. అక్కడ ఏమీ లేదనుకుని వదిలేశాను. ఎందుకని? ఇది ఉందన్నట్టు తెలుస్తుంది, అనుభూతికి తెలుస్తుంది, అనుభవానికి తెలుస్తుంది, శబ్దస్పర్శ రూపరస గంధములన్నింటికి తెలుస్తుంది, దొరుకుతుంది. అందుకని అలా దొరుకుతున్న దాన్నే పరిమితిగా తీసుకొని ఇదే నేను అనుకుంటున్నాను. ఇదే నేను అనుకున్న చోట, ఇదే అనుకున్న చోట, ఆ పరిమితిలో నేను అనుకున్నదే అహం భావన. అహం అంటే అహంకారము అంటే అహం దాల్చిన ఆకారం. అంటే ఏ ఆకారాన్ని నేను అనుకుంటున్నానో అంటే అహం యొక్క ఆకారం, ఆకారం యొక్క అహం. నేను అనుకుంటుంది దీన్ని మాత్రమే, మిగిలింది నేను కాదు. అటు ఈ అహం, ఈ ఆకారము తీసివేసిన, ఈ అహం అనేటువంటి శరీర భావన తీసివేసిన, ఈ శరీర భావన రాకముందు అక్కడ ఉన్నదేంటి? ఖాళీ, శూన్యత, ఆకాశము. అది ఎప్పుడు అలాగే ఉంది. అదే ఆకాశములో ఈ అహం నిలబడింది. అదే ఆకాశములో ఈ అహం నిలబడింది. ఈ అహం కూర్చొని ఉంది, ఈ అహం జరుగుతుంది. అది అహం శరీరము నేనన్న పరిమిత భావన. అహంకారము అన్నప్పుడు ఏం లేదు, ఈ ఆకారము. అహం అదే, అహంకారం అది, రెండు ఒకటే. అంటే ఆకారముతో కూడిన పరిమిత భావన అహంకారము. ఈ శరీరమే నేనని. అయితే ఇది ఈ శరీరమే నేనని మనం అనుకోకముందు, అక్కడ శరీరం లేకముందు ఏముంది? అక్కడ ఆకాశమే ఉంది, శూన్యమే ఉంది, ఖాళీనే ఉంది. అదే శక్తి, ఆత్మశక్తి. అది మనకు తెలియకపోవచ్చు, కానీ ఉంది అక్కడ, ఆకాశమే ఉంది. మనం అక్కడ నుంచున్నప్పుడు అదే ఉంది, మనం అక్కడ కూర్చున్నప్పుడు అదే ఉంది, మనం నడుస్తున్నప్పుడు ఆకాశంలోనే నడుస్తున్నాం, పరుగెడుతున్నప్పుడు ఆకాశంలోనే పరుగెడుతున్నాం, పడుకున్నప్పుడు ఆకాశంలోనే పడుకుంటున్నాం. మనం ఏ క్రియలు చేస్తున్నా మన కదలికలన్నీ ఆకాశం అనే దాంట్లోనే జరుగుతున్నాయి, మన క్రియలన్నీ.
ఆ ఆకాశం అనే దాంట్లో జరుగుతున్న క్రియలన్నింటినీ మనం నేను అనే మనకు ఆపాదించుకుంటున్నాం. ఆకాశాన్ని గుర్తించట్లా. ఇప్పుడు మనం ఈ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి నుంచున్నాం. మనం అక్కడ నుంచోకముందు ఏం జరిగింది? అక్కడ ఆకాశం ఉంది. కానీ అక్కడ మనం దేన్ని గుర్తించాం? మళ్ళీ అక్కడ నా శరీరము నా రూపమే గుర్తించాను. మళ్ళీ ఆ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాను? ఆకాశంలో నడుచుకుంటూ వెళ్తున్నాను. కానీ నేను గుర్తించట్ల ఆకాశాన్ని. నడుచుకుంటూ వెళుతున్నటువంటి కదులుతున్న నన్ను నేనే గుర్తిస్తున్నాను. నేను కదులుతున్నాను. అహంకారం కదులుతుంది. అహంకారం కూర్చుంది, అహంకారం పడుకుంది, అహంకారం లేచిందంటే నేను. అహం అనే భావన, అహంకారము దాల్చిన రూపము, శరీర రూప భావన ఏది ఉంది అది అహంకారం. ఇప్పుడు అహంకారం నిద్ర లేచింది, అహంకారం కదులుతుంది, అహంకారం పనులు చేసుకుంటుంది, అహంకారం తిరుగుతుంది, అహంకారం సమస్తం చేస్తుంది. ఎక్కడ చేస్తుంది? ఆకాశములో, సర్వవ్యాపక ఆకాశములో. అహంకార భావాన్ని తీసేస్తే, అంటే నేను శరీరము అనే భావాన్ని తీసేస్తే, అహంకారపు రూపాన్ని తీసేస్తే అక్కడేముంది? ఆకాశమే ఉంది. మరి నేను లేకుండా పోయాను, అది రూపమేగా. రూపాన్ని తీసేసాను. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను, నా శరీర క్రియలు ఆపేశాను. నేను లేకుండా పోలేదే. దానికి ఆధారం ఇంకా బాగా చూసుకోవాలంటే నేను నిద్రపోయినప్పుడు నేను లేకుండా పోలేదే. సృష్టి సహజంగా పెట్టింది. అది మనం కనుక్కోవడానికి అనువుగానే నిద్రని సృష్టి మన శరీరంలోనే పెట్టింది. ఇప్పుడు దానంతట అది శరీరం ఆగిపోయింది, మనసు ఆగిపోతేనే నిద్ర అంటున్నాం. నిద్రాస్థితిలో ఏం జరుగుతుంది? నేనుంది అక్కడ. మూలమైనటువంటి నేనుంది. నేను అంటే ఏంటి? అహంకారం కాదు, అహం కాదు. ఆ నేను అహం కాదు. అర్థం అవడానికి చెప్పుకుంటున్నాం మనం నేను నేనని కాదు. సజీవత్వ భావన, ఉనికి, ఉన్న స్థితి, ఉన్నానన్న స్థితి ఉంది. అది ఎప్పుడు ఉంది? ఉన్న స్థితి ఎప్పుడు ఉంది? ఉన్నానన్న స్థితి ఎప్పుడు ఉంది? అది తెలియాలి అంటే మనకు తెలుస్తున్న స్థితిని పడగొట్టేయాలి. మనకు తెలుస్తున్న స్థితి ఏంటి? నేను ఈ శరీరం అన్న భావన, అదే అహంకారము. ఈ అహంకారాన్ని తీసేసాం. పడగొట్టేటువంటి భావాన్ని తీసేయటమే. ఈ శరీరము నేనన్న భావం ఎక్కడుంది? ఆకాశములో ఉంది. ఇప్పుడు భావాన్ని తీసేసాను. ఈ శరీరము నేనన్నటువంటి నా రూపాన్ని తీసేసాను, మాంస రూపాన్ని తీసేసాను, భావాన్ని తీసేసాను. ఇప్పుడేముంది? అక్కడ ఉనికి ఉంది. మీరు కళ్ళు మూసుకొని మీ అంతరంగంలోకి వెళ్ళండి, శరీరాన్ని మర్చిపోండి. శరీర భావం, అసలు శరీరం గుర్తున్నా కూడా ఇప్పుడు మీకు లోపల ఉన్నాను అన్న ఉనికి ఉంటుంది చూడండి. ఆ ఉనికి భావన, శరీర భావాన్ని తీసేసినప్పుడు ఉనికి భావన మిగిలిపోయింది. ఉనికి భావన ఎలా ఉంది? ఇది కూడా అర్థం కాలేదు, కష్టంగా ఉందనుకోండి. ఓకే, అలా కళ్ళు మూసి కూర్చోండి. మనసులో ఆలోచనలు కలుగుతున్నాయి, భావాలు కదులుతున్నాయి. ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆలోచనలో భావాన్ని చూడబాకండి. ఆలోచన స్వరూపం ఏంటి? భావంలో భావాన్ని చూడబాకండి. భావస్వరూపం ఏంటి? భావం ఏ రూపంలో ఉంది? భావం ఎక్కడుంది? ఏ రూపంలో ఉంది? ఆలోచన ఎక్కడుంది? ఏ రూపంలో ఉంది? ఎక్కడ కలుగుతున్నాయి? ఈ జ్ఞాపకాలన్నీ ఎక్కడున్నాయి? ఏ రూపంలో ఉన్నాయి? జ్ఞాపకాలలో ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, మనుషుల్ని చూడబాకండి. దాని రూపం ఏంటి? జ్ఞాపకాల యొక్క రూపం ఏంటి? భావాల యొక్క రూపం ఏంటి? ఆలోచనల యొక్క రూపం ఏంటి? అవి ఎక్కడున్నాయి అంటే తెలీదు. ఎందుకో తెలుసా? మీరు దాన్ని తీక్షణంగా పరిశీలిస్తే అవి ఉన్నవి అని తెలుస్తుంది. ఎలా ఉన్నవి అన్నప్పుడు ఖాళీగా ఉంది, శూన్యంగా ఉందన్న ఆన్సరే వస్తుంది. అయితే ఆన్సర్ నేను చెప్పటం కాదు, మీరు పరిశీలించుకోండి. అప్పుడు శూన్యంగా ఖాళీగా ఉన్నది అన్నప్పుడు మనకి శూన్యంగా ఖాళీగా అసలు ఉన్నట్టు తెలుస్తున్నది ఏంటి? ప్రయత్నించకుండానే ఎదురుగా కనపడుతూ తెలుస్తున్నది ఏంటి? శూన్యం కనపడుతుంది మన కళ్ళకి. ఆకాశము, మన చుట్టూ ఉన్న ఖాళీ. అంటే లోపల కూడా అదే ఖాళీ ఉంది, మన లోపల కూడా అదే ఖాళీ ఉంది. ఆ ఖాళీలో ఆలోచనలు కదులుతున్నాయి, ఆ ఖాళీలో భావాలు కదులుతున్నాయి, ఆ ఖాళీలో జ్ఞాపకాలు ఉన్నాయి. దాన్నే మనసు అన్నాం. ఇప్పుడు నేను ఈ శరీరము అనేటువంటి అహంకార భావన కూడా ఒక ఆలోచనేగా. అది ఎక్కడుంది? అది కూడా అక్కడే ఉంది, అదే రూపంలో ఉంది. అది కూడా అలాగే ఖాళీగానే ఉంది, ఆ రూపంలోనే ఉంది.
ఆకాశ స్వరూపంలోనే ఉంది. అయితే బయట ఆకాశంలో సృష్టి ఎలా కదులుతుందో మన అంతరంగ హృదయాకాశంలో మన ఆలోచనలు ఎలా కదులుతున్నాయి. ఆలోచనల స్వరూపం ఖాళీ, భావముల స్వరూపం ఖాళీ, జ్ఞాపకాల స్వరూపం ఖాళీ. ఈ ఖాళీ ఏంటి? ఆకాశమే. ఆకాశం అంటేనే ఖాళీ, శూన్యం. కానీ ఖాళీ శూన్యం అన్నప్పుడు మనం మామూలుగా అయితే ఏమనుకుంటున్నాం? శరీర భావంలో అక్కడ ఏమీ లేదనుకుంటున్నాం. కాదుగా, అక్కడ ఆలోచనలు ఉన్నాయిగా, అక్కడ భావాలు ఉన్నాయిగా, అక్కడ జ్ఞాపకాలు ఉన్నాయిగా. ఉన్నాయండి. ఇప్పుడు అవి ఎలా ఉంది వాటి స్వరూపం అంటే భావములు శూన్య స్వరూపముగా ఉన్నాయి, శూన్యములు కదులుతున్నాయి. ఆలోచనలు ఖాళీ స్వరూపముగా ఉన్నాయి, వాటి రూపం ఖాళీలో కదులుతున్నాయి. జ్ఞాపకములు మొత్తంగా మనసంతా శూన్య స్వరూపముగా ఖాళీ స్వరూపముగా రూపం అలా ఉంది. కానీ ఆ శూన్యములో ఖాళీలో మొత్తం మనసు కదులుతూనే ఉంది. ఓహో, శూన్యముగా ఖాళీగా అనిపిస్తుంది కానీ అందులో కదలిక ఉంది. అదే ఆలోచన, అదే భావం, అదే జ్ఞాపకం, కదలికలన్నీ అందులోనే జరుగుతున్నాయి అన్నప్పుడు శూన్యము ఇప్పుడు ఏమీ లేనిదా? ఏదైనా ఉన్నదా? ఎందుకని దానిలో కదలికలు ఉంది, చైతన్యం ఉంది, కదలికలు భావాలు మనకు తెలుస్తున్నాయి, మొత్తం అందులోనే జరుగుతున్నాయి. ఒక్క రూపం లేదంతే, మొత్తం అందులోనే కదలికలు తెలుస్తున్నాయిగా. పరిమితి లేదు, రూపం లేదు. అందుకని దాన్ని శక్తి అని పేరు పెట్టారు. ఏమీ లేదనుకుంటామేమో, అది శక్తి. ఎందుకని శక్తి మీకు ఎందులోనూ కనపడదు. ఈవెన్ కరెంట్ అనే శక్తి ఉంది, కనపడదు. బల్బు వెలిగితే ఉందని తెలుస్తుంది, ఫ్యాన్ తిరిగితే ఉందని తెలుస్తుంది, వస్తువు పనిచేస్తుంటే ఉందని తెలుస్తుంది. అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో శక్తి మనకు కనపడదు. పదార్థాలు తింటాం, శరీరం శక్తిని స్వీకరిస్తుంది. అలాగే మన శరీరంలో మాంసం కనపడుతుంది, ఎముకలు కనపడతాయి, మనకు మొత్తం శరీరం అంతా కనపడుతూ ఉంటుంది పదార్థంగా, మాంస రూపంలో, ఎముకల రూపంలో. కానీ శక్తి కనపడదు. మన శరీరంలో శక్తి మనకు తెలియదు, కానీ శక్తి అనుభవంగా ఉంది. అనుభవంగా ఉంది అంటే ఎలా అనుభవంగా ఉందని సామాన్యతలో కూడా పరిశీలించవచ్చు. ఇప్పుడు భోజనం చేయలేదు, ఓ పూట అంతా భోజనం చేయలేదు, ఆకలేస్తుంది అయినా చేయలేదు, సాయంత్రం దాకా చేయలేదు, నీరసించినట్టు అనిపిస్తుంది. నీరసించినట్టు అనిపించినప్పుడు, ఆకలి బాగా వేస్తున్నప్పుడు ఆహారం తిన్నాం, అది పచనమవుతూ శక్తి అందుతున్నప్పుడు శక్తి సమకూరినట్టు కూడా అనిపిస్తుంది, నీరసం పోయినట్టు కూడా అనిపిస్తుంది. అనారోగ్యాలు వచ్చి మందులు వాడినప్పుడు ఆరోగ్యం చేకూరుతున్నట్టు తెలుస్తూ ఉంటుంది, అనారోగ్యం వచ్చినట్టు తెలుస్తూ ఉంటుంది. ఇదంతా శక్తి చేకూరినట్టు తెలియటమే. ఇది భౌతికంగా, శరీరపరంగా. శరీర భావాన్ని తీసేస్తే, అసలు శరీరం భావాన్ని తీసేయకముందు భావాలనే పరిశీలిస్తే, ఆలోచనని పరిశీలిస్తే, మనసుని పరిశీలిస్తే, అహంకారాన్ని పరిశీలిస్తే, బుద్ధిని పరిశీలిస్తే, ఇప్పుడు కాళ్ళు అంటే కనపడుతున్నాయి, చేతులు అంటే కనపడుతున్నాయి, శరీరం అంటే తెలుస్తుంది, కళ్ళు అంటే తెలుస్తుంది, ముక్కు అంటే తెలుస్తుంది. బుద్ధి అంటే, అహంకారం అంటే, మనసు అంటే, విచక్షణ జ్ఞానం అంటే, జ్ఞానం అంటే ఇదంతా నాలో ఉందిగా, పనిచేస్తుందిగా, ఆ ప్రాసెస్ అంతా జరుగుతుందిగా. ఆలోచనలంటే, భావాలంటే, జ్ఞాపకాలంటే ఇదంతా జరుగుతుందిగా, తెలుస్తుందిగా. అసలు ఆలోచనలేక శరీరాన్ని కదిపేది. అసలు నేను అనే భావమే మూల ఆలోచనగా. ఈ శరీరం నేనని అనిపించడానికి పుట్టిన మూలభావం, భావమే ఆలోచనగా. అవే రూపంలో ఉన్నాయి అంటే మళ్ళీ వాటికి రూపం లేదు, అవి ఖాళీగా ఉన్నాయి, శూన్యంలా ఉన్నాయి, ఆకాశములా ఉన్నాయి. కానీ సర్వ కదలికలు సర్వానికి మూలమై ఉన్నాయి అన్నప్పుడు దాన్ని ఖాళీ అని ఎలా అంటాం, దాన్ని శూన్యం అని ఎలా అంటాం? అందులో చైతన్యత ఉంది, కదలికలు ఉన్నాయి. కాబట్టి ఆకాశము శక్తి స్వరూపము, చైతన్య స్వరూపము. అది మన హృదయాకాశమైనా, బయట ఉన్న మామూలు ఆకాశమైనా. మన హృదయాకాశంలో అనుభవం కలిగినప్పుడు బయట ఉన్నటువంటి ఆకాశము అలాగే ఉంటుంది అనే భావన మనకే తెలుస్తుంది. ఈ భావాన్ని మన హృదయాకాశంలోకి వెళ్ళి మనలో ఆ శక్తి స్వరూపము నేననే అనుభవాన్ని మనం పొందగలిగినప్పుడు బయట ఉన్న ఏకశక్తి మనలో హృదయాకాశములో ఉన్నటువంటి బయట ఉన్న ఆకాశ శక్తి, హృదయంలో ఉన్న హృదయాకాశ శక్తి ఒక్కటే అన్న అనుభవం కలుగుతుంది. ఇప్పుడు కూడా మీరు అదే చెప్పింది, ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఏకాంతంలో నేననే శరీర భావాన్ని మీరు కూర్చున్న ప్రదేశంలోంచి తీసేస్తే, శరీర భావం తీసేశారు, మీరుంటారు అక్కడ.
అక్కడ ఏముందంటే ఆకాశమే ఉంది. అప్పుడు నేను అనేటువంటి భావన ఆకాశంలోనే ఉంది, ఉనికిగా ఉంది అది. అప్పుడు ఆకాశం మామూలు ఆకాశం అంటే మన పక్కన చుట్టూ ఉన్న మామూలు ఆకాశం ఖాళీ అనేది మనం తీసేసిన నేను అనే భావనలోంచి తీసేసింది కలిసిపోయి ఉందా, ఒకటిగా ఉందా? మనం తీసేసింది రూపాన్ని తీసేస్తే ఏముంది? అక్కడ ఆకాశం ఉంది. ఇప్పుడు మనం ఈ రూములోంచి వెళ్ళి పక్క రూమ్లో కూర్చున్నాం అంటే పక్క రూమ్లో ఆకాశంలో ఉన్నాం. మనం ఇప్పుడు వరకు ఈ రూమ్లో ఆకాశంలో ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నా అక్కడ ఆకాశంలోనే ఉన్నాం. ఎక్కడ కదులుతున్నా అక్కడ ఆకాశంలోనే కదులుతున్నాం. ఎక్కడ కదులుతున్నా అక్కడ ఆకాశంలోకే కదులుతున్నాం. పరిమితి అనంతంలో కదులుతుందంతే. ఆకాశం కదలటం లేదు, పరిమిత శరీరం కదులుతుంది. పరిమితత్వాలన్నీ కదులుతున్నాయి ఎక్కడ? ఆకాశంలోనే. అప్పుడు ఆకాశం ఎలా ఉంది? నిశ్చలముగా ఉంది, నిర్మలముగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అనంతంగా ఉంది, సర్వవ్యాపకంగా ఉంది, ఏకముగా ఉంది. అనేకముగా ఉన్నవన్నీ ఆకాశంలో కదులుతున్నవే తప్ప ఆకాశము కదలటం లేదు. కానీ ఈ ఆకాశము ఏమీ లేనిదా, అది పనికిరాందా, దాంట్లో ఏ సజీవత్వం లేదా, ఏ శక్తి లేదా, ఆకాశం అసలు ఏమీ లేని ఖాళీనా అంటే దానిని మన హృదయాకాశంలో చూసుకుంటే తప్ప బయట ఆకాశంలో ఏముందో మనకు తెలియదు. హృదయాకాశంలో మళ్ళీ అనుభవం అవ్వాలి. అనుభవం అయితే రెండు ఆకాశాలు లేవని తెలుస్తుంది. హృదయాకాశము బయట ఆకాశము రెండు లేవని తెలుస్తుంది. మన హృదయాకాశాన్ని చిదాకాశము అన్నారు. హృదయాకాశం అంటే ఏంటి? మనలో ఉన్న ఖాళీ అంతే. పేరు ఊరుకునే, హృదయం అని ఎక్కడ లేదు. కొన్ని పేరు అర్థం అవడానికి పేర్లు పెట్టుకున్నాం, డిఫరెన్సియేషన్ చేసుకోవడానికి పేర్లు పెట్టుకున్నాం. దాన్ని చిదాకాశము అన్నారు. చిదాకాశము అని ఎందుకన్నారంటే చిత్ ప్లస్ ఆకాశము కలిపి చదివేస్తే చిదాకాశము. చిత్ అంటే చైతన్యమును చిత్ అని పిలిచారు, సంస్కృతం అది. తెలుగులో చైతన్యము అంటే చైతన్య ఆకాశం ఉంది. మన హృదయాకాశం ఏంటి అంటే చైతన్యముతో కూడిన ఖాళీ ఆకాశము. చైతన్యముతో కూడిన ఖాళీ మన హృదయం అని ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు మనలోకి మనం వెళ్ళాలి. మన హృదయము అంటే ఏంటో తెలుసా? దానికి ఒక ప్లేస్ లేదు, నీ లోపలికి నువ్వు వెళ్ళటమే. ఒకవేళ దానికి ప్లేస్ కావాలనుకుంటున్నావా? నీ హృదయం నీ చెస్ట్లో మధ్య భాగం. ఎందుకని? మొత్తం అంతా మాంసంతో నిండిపోయి ఉంది. కాళ్ళు అన్నాం అనుకోండి, కాళ్ళంతా మాంసం ఉంది, చేతులంతా మాంసం ఉంది, తలంతా మాంసం ఉంది. చెస్ట్ మధ్య భాగంలో మనకు అన్నవాహిక క్యారీ అవుతూ ఊపిరితిత్తులు గాలి పీల్చి వదులుతూ కొంత ఖాళీకి అవకాశం ఉంది. ఊపిరితిత్తులు గాలి పీల్చినప్పుడు ఎక్స్పాండ్ అవ్వడం, వదలటం, మళ్ళీ అవి ముడుచుకోవటం, ఇక్కడ కొద్దిగా మనకు ఎక్కడో ఖాళీ దొరుకుతుంది. అలాగే మనకు భావాలు కూడా హృదయంలోనే కదులుతూ ఉంటాయి. చూసుకొని చెస్ట్ మీద చేసుకోండి, భావాలు కదిలేదు అక్కడే. అందుకని హృదయాకాశం అది అని చెప్పారు. అయితే భావం సర్వవ్యాపకంగా ఉంటుంది, మూలంగా అక్కడ పుట్టినట్టు మనకు అనిపిస్తుంది. భయం వేసింది అనుకోండి, ముందు టక్కున అమ్మో గుండె దడదడలాడిపోయింది అంటాం. అది చెస్ట్లో కదిలి ఆ ప్రకంపన శరీరం అంతా వ్యాపించినట్టుగా అనిపిస్తుంది. అందుకని హృదయాకాశం అని చెప్పారు. కానీ మొత్తం శరీరం ఒకటే. అలా లోపలికి వెళ్ళినప్పుడు సహజంగా భావన హృదయాకాశం అని చెస్ట్ మధ్యలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అంతే. లేదా కొంతమంది సాధనలో అంటే ధ్యానాలు ఇవి చేసేవాళ్ళకి తలలో ఉన్నట్టు అనిపిస్తుంది, నుదురు మధ్య భాగంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే అనేక ప్రాంతాలను వాళ్ళు బొమ్మల్లో సూచించుకోవటం వల్ల, ఊహించుకోవటం వల్ల అలా అనిపిస్తుంది. కానీ అది సర్వవ్యాపకము, మొత్తం, పరిమితి లేదు దానికి. అయితే పరిమిత భావనలో అనుకుంటున్నాం కాబట్టి అలా చెప్పుకోవాల్సి వచ్చింది. హృదయాకాశం అన్నప్పుడు మనకి ఏంటి? చైతన్యంతో కూడిన చిదాకాశం అదే. అప్పుడు హృదయాకాశం అన్నా చిదాకాశం అన్నా హృదయ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే నీ లోపల అని. నీ లోపల అన్నప్పుడు జస్ట్ చెస్ట్ మధ్య భాగం అంతే. ఇంకో చోటకి వెళ్ళడానికి లేదు, మనకు ప్లేస్ లేదు. భావన మనకు అక్కడ అనిపిస్తూ ఉంటుంది. గుండె దడదడలాడిపోయిందని, భావోద్వేగాలు అక్కడ పడుతున్నప్పుడు చెస్ట్ రగిలిపోతున్నట్టు ఉంటుంది మనకి, కోపతాపాలు వచ్చినప్పుడు. ఇవన్నీ కూడా అలానే మొత్తం వస్తుంది, తలపోటు వచ్చేస్తుంది, అరుస్తాం, కరుస్తాం, గొంతులేస్తాం, కాళ్ళ నుంచి తల వరకు ఉంటుంది. కానీ అక్కడ ఏదో మూలంలో స్టార్ట్ అవుతున్నట్టు మనకు అనిపిస్తుంది. అంతకంటే మూలానికి వెళ్ళడానికి మిగిలిన ప్లేస్ లేదు మనకి. నా లోపల కనగానే జస్ట్ అలా మనం కళ్ళు మూసుకుంటే అలా వెళ్తాం. కొంతమంది దాన్ని
నుదురు భాగంలో భావించుకోవచ్చు, తలలో భావించుకోవచ్చు, చెస్ట్ మధ్యలో భావించుకోవచ్చు. ఎందుకని అంటే ఆ స్థానాలలో కూడా చక్రాలు చెప్పబడుతూ ఉన్నాయి. బిందువులు వేశారు, 3వ కన్నుని వేశారు, సహస్రారం తలలో వేశారు. కాబట్టి అది మీకు లోపల అన్నప్పుడు ఎవరేం భావించుకుంటున్నారు భావన, కానీ ఇది హృదయాకాశము పేరు చెప్పారు. హృదయము అన్నప్పుడు చెస్ట్ మధ్య భాగం అంతే. అయితే కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో కొంతమంది మహాత్ములు హృదయము అన్నప్పుడు ఎడమ చేతికి వైపు గుండుంది, దానికి ఆపోజిట్లో కుడి చేతి వైపు ఉన్నది హృదయము అని చెప్పారు. హృదయం కనపడదు, హృదయం ఆధ్యాత్మికము, శక్తి స్వరూపము. కొన్ని గ్రంథాల్లో హృదయము చెస్ట్ మధ్యలో ఉంది అనేది వచ్చింది. అది ఎక్కడున్నా నా లోపల భావన అంతే. మీరు ఏ ప్లేస్ పెట్టుకున్నా జస్ట్ ఊరికనే ప్లేస్ ముఖ్యం కాదు, భావన. నా లోపలికి నేను వెళ్ళటం, నా లోపలికి నేను వెళ్ళినప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు శరీర భావంలోంచి నా శరీరము లోపలికి నేను వెళ్ళినప్పుడు ఉండేది హృదయాకాశము, చిదాకాశము. ఆకాశం అంటే ఏంటి? బయట ఆకాశంలా ఖాళీనే, కానీ నా హృదయాకాశం అన్నప్పుడు నా లోపల ఉన్న ఆకాశము, నా చిదాకాశం అన్నప్పుడు నా లోపల ఉన్న ఆకాశము. ఎలా ఉంది ఆకాశము? చిదాకాశం అంటే చైతన్యము వలె ఉంది. ఖాళీగా బయట ఉన్న ఆకాశం వల్లే ఖాళీగా ఏమీ లేనట్టుగా అనిపించటం లేదు. చిదాకాశముగా ఉంది, అంటే చైతన్యముతో కూడిన ఆకాశములా ఉంది. ఎందుకని? భావాలు కదులుతున్నాయి, ఆలోచనలు కదులుతున్నాయి, జ్ఞాపకాలు కదులుతున్నాయి. నాకు తెలుస్తుంది, ఉన్నానన్న సజీవత్వ భావం తెలుస్తుంది. నా శరీరాన్ని నేను చూసుకోకపోయినా నా ఉనికి నాకు తెలుస్తుంది, నా ఎగ్జిస్టెన్స్ నాకు తెలుస్తుంది, నాలో ఉన్న సమస్తము నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం, అంటే ఈ అనుభవం ప్రకారం బయటకు వస్తే, అంటే ఈ అనుభవాన్ని ప్రకారం అంటే మనం ఇప్పుడు పొందిన అనుభవం ప్రకారం, అంతే తప్ప మనం ఆత్మానుభూతిని, మనలో ఉన్న శక్తి అనుభూతిని పొందరా మనం. అది సాధనతో పొందాలి. జస్ట్ ఈ పొందిన, ఈ పరిశీలించుకున్న అనుభవాల ప్రకారం నా చిదాకాశం అంటే చైతన్య ఆకాశము. ఎందుకంటే అందులో కదలికలు ఉన్నాయి. ఏంటంటే కదలికలు అంటే ఆలోచన కదలికలు, భావ కదలికలు, జ్ఞాపకాల కదలికలు, ఉనికి ఒక్క కదలిక, ఉనికి తెలుస్తుంది అనేటువంటివి కదలికలు ఏమున్నాయో వీటన్నింటినీ పట్టుకొని బయటకు వచ్చినప్పుడు బయట ఆకాశములో కూడా అవే ఉన్నవి అంటానికి సృష్టి ఆధారం. సృష్టి సర్వవ్యాపకంగా మొత్తం బయట ఆకాశములోనే కదులుతుంది. గ్రహములు, గోళములు, నక్షత్రములు ఇవన్నీ. అంటే మనలో ఆలోచనలు ఎలా కదులుతున్నాయో, ఆలోచనల్లో ఇప్పుడు మనలో ఒక ఆలోచన కదిలింది, నా భార్య అని. ఆమెకు రూపం ఉందిగా, భార్య ఉందిగా. నాలో ఒక ఆలోచన కలిగింది, నా వాహనం అని. అక్కడ వాహనం ఉందిగా, దానికి రూపం ఉందిగా, దాని పనితీరు ఉందిగా. అలా నాలో కలిగిన ఆలోచనలకి, భావాలకి మొత్తం అన్నింటికి రూపాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. అవే ఆలోచనలుగా నాలో కదులుతున్నాయి, భావాలుగా నాలో కదులుతున్నాయి, జ్ఞాపకాలుగా నాలో కదులుతున్నాయి. అప్పుడు నాలో నా పరిమితి వరకు ఈ శరీరము నేనన్న భావనలో, నా హృదయాకాశంలో, నా చిదాకాశంలో, నాలో ఈ శరీర భావంతో ముడిపడిపోయి నేను, నాది, నావి అని నేను కదుల్చుకుంటున్నదంతా కూడా నేనుకి సంబంధించిన మొత్తపు నేను. అదే అహంకారము. అహంకారం అంటే రూపమే కాదు, అహం దాల్చిన ఆకారము అన్నప్పుడు ఈ రూపంలో ఆ నేనులో ఉన్న సమస్త ఆకారములు కూడా నేనే. ఈ ఆకారము నేనే, ఇవన్నీ నాలో ఉన్నాయి. అది అహంకారము. అంటే నాకు పరిమితి ఉంది, నేను, నాది, నావి, నా వాళ్ళనే ఒక అనేక సంబంధించిన విషయాలతో కూడిన పరిమితి ఉంది నాకు. అంటే నా పరిమితిలో అనేకం ఉన్న ఇమిడి ఉన్నాయి మళ్ళీ. ఇది అహంకారం మొత్తంగా. ఇప్పుడు ఈ అహంకార ఆధారంగా బయటకు వచ్చి బయట ఆకాశాన్ని చూస్తే, సేమ్ మన హృదయాకాశంలో, మన చిదాకాశంలో ఎన్నైతే వ్యాపించి ఉన్నాయో, ఏంటి ఆలోచనలుగా, భావాలుగా, జ్ఞాపకాలుగా, ఉన్నానన్న ఉనికిగా, అలా మొత్తం ఉనికితో కూడి ఎన్ని ఉన్నాయో ఈ శరీరము నేనని మొత్తం అన్ని. అలా బయట ఆకాశంలో కూడా మనలో ఆలోచనలు ఉన్నట్టుగా, భావములు ఉన్నట్టుగా, మనలో దృశ్యములు ఉన్నట్టుగా, విషయములు ఉన్నట్టుగా, వస్తువులు ఉన్నట్టుగా, మనుషులు ఉన్నట్టుగా, మన ఉనికి ఉన్నట్టుగా, మన శరీరం ఉన్నట్టుగా, అనేక శరీరములు ఉన్నట్టుగా, అనేక వస్తువులు ఉన్నట్టుగా, అనేక దృశ్యములు ఉన్నట్టుగా, అనేక విషయములు ఉన్నట్టుగా, అనేక ప్రదేశములు ఉన్నట్టుగా మనం గ్రహించినవన్నీ లోపలే ఉన్నాయిగా. అలా అవి ఎలా ఉన్నాయి? ఆలోచన రూపంలో, భావరూపంలో అవి లోపల ఉన్నట్టుగా చిదాకాశంలో, బయట ఆకాశంలో సృష్టి అంతా ఉంది.
సింపుల్ అండి. అంటే బయట ఆకాశములో మనకు కనపడుతున్న సృష్టి అంతా ఏంటి? బయట ఆకాశము యొక్క ఆలోచనలు, భావములు, జ్ఞాపకములు. మనలో మన హృదయాకాశంలో మన ఆలోచనలు, మన భావములు, మన జ్ఞాపకములే కదా మన సృష్టి అంతా, మన సొంత సృష్టి. నా మనసు నా సృష్టి, నేను, నాది, నా వాళ్ళు, నా పరిమిత సృష్టి, అది నా అహంకారం. దీని ఆధారంగా ఇప్పుడు బయట ఆకాశంలోకి వస్తే బయట కనపడుతున్న సృష్టి అంతా బయట ఆకాశం యొక్క సృష్టి. దాని ఆలోచనలు, దాని భావములు, దానికి సంబంధించిన జ్ఞాపకాలు, దాని మనస్సు. అది బయట ఆకాశపు మనస్సు బయట సృష్టి. నా ఆకారపు అంటే నా హృదయాకాశపు నా మనసు ఏది ఉందో అది నా సృష్టి. నా హృదయాకాశపు ఆలోచనలు, భావములు, జ్ఞాపకములు, నా లోపల నా ఉనికితో కూడిన సమస్తము ఏది ఉందో అది నా మనసు, అది నా సృష్టి. అంటే నా మనసు నా సృష్టి. అలాగే బయట ఆకాశంలో కనపడుతున్నటువంటి సృష్టి ఏది ఉందో దాని ఆలోచనలు, దాని భావములు, దాని ఉనికి, దాని జ్ఞాపకములు, అది దాని సృష్టి, అది దాని మనసు. నా సృష్టి నా మనసు, దాని సృష్టి దాని మనసు. ఓకే, ఇది అర్థం చేసుకోవటానికి. ఇలాగే అర్థం చేసుకోవాలి, ఇంకో దారి లేదు నీకు. ఎందుకంటే నీ నుంచి అనుభవాన్ని పొంది బయటకు వెళ్ళాలి నువ్వు, అంతకు మించి దారి లేదు. ఇప్పుడు ఏమైంది? నా హృదయాకాశములోది నా సృష్టి, నా మనసు, అది నా పరిమిత సృష్టి. నా పరిమిత సృష్టి నా అహంకారం. ఇప్పుడు బయట ఆకాశంలో దాని సృష్టి, దాని అపరిమిత సృష్టి, దాని అనంత సృష్టి, అది దాని మనసు. అందుకే విశ్వ మనస్సు అని ఒక పేరు ఉంటుంది. ఆ తర్వాత మాట్లాడుకుందాం, పక్కన పెట్టండి. ఇప్పుడు బయటది దాని మనసు, నాది నా మనసు. ఓకే, మరి నేనెక్కడున్నాను? నా మనసు నాకుంది, నా సృష్టి నాకుంది. ఓకే, బయటది బయట ఆకాశంలో దాని సృష్టి దానికి ఉంది, దాని మనసు దానికి ఉంది. ఓకే, మరి నేనెక్కడున్నాను అంటే నేను కూడా అదే సృష్టిలో ఉన్నాను. బయట ఆకాశములో ఏ సృష్టి ఉందో, బయట ఆకాశములో ఏ సృష్టి కనపడుతుందో, బయట ఆకాశపు మనసు ఏది ఉందో నేను కూడా అందులోనే ఉన్నాను. నేను కూడా అదే ఆకాశంలోకి తిరుగుతున్నాను. నా చుట్టూ ఉన్న ఆకాశం అదేగా. నేను నా హృదయాకాశములోకి వెళ్ళినప్పుడు మాత్రమే నా సృష్టి నాకు తెలిసింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను నా హృదయాకాశములోకి, నా చిదాకాశములోకి వెళ్ళినప్పుడు, అంటే కళ్ళు మూసుకొని శరీర భావన నుంచి నా లోపలికి నేను వెళ్ళినప్పుడు, నా హృదయాకాశములోకి నేను వెళ్ళినప్పుడు నా సృష్టి నాకు తెలుస్తుంది. అది నా మనసు, నా సృష్టి అంతా నా మనసు. ఇలా ఎవరికి వాళ్ళు ఎవరి సృష్టి వాళ్ళ మనసు. ఓకే, ఇది నా సృష్టి నా మనసు. దీని ఆధారంగా బయట ఆకాశంలోకి వచ్చాను. బయట కనబడుతున్న సృష్టి అంతా దాని మనసు. దేని మనసు? బయట ఆకాశపు మనసు. నా మనసు నా ఆకాశపు మనసు, నా హృదయాకాశపు మనసు. బయటది సర్వవ్యాపక అనంత ఆకాశపు మనసు, బయట సృష్టి అంతా. ఓకే, ఇప్పుడు మరి నేను ఎక్కడున్నాను? నేను కూడా అదే సృష్టిలో ఉన్నాను. అంటే బయట సృష్టి అని ఏదంటున్నాను, బయట ఆకాశములో ఉన్నటువంటి ఆ సృష్టి అని దేన్నంటున్నాను? చెట్లు, పుట్లు, చేమలు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, ప్రకృతి కనబడుతుంది, విశ్వం అని మొత్తం ఆకాశంలో ఉందనే అదే సృష్టి అంటున్నా. బయట సృష్టి అది దాని మనసు, అది దాని ఆలోచనలు, అవి దాని కదలికలు, అవి దాని భావాలు, అది దాని ఉనికిలో దానికి ఉన్న దాని మనసు. ఆకాశం అనే దాని ఉనికిలో దాని మనసు అలా బయట సృష్టిలో మనకు కనబడుతుంది, అది దాని మనసు. ఓకే, నా మనసులోకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని నా ఉనికిలో ముందు ఉనికి ఉంది, తర్వాత నేనన్న భావన ఉంది, నేను ఈ శరీరం అని ఉంది, నేను, నాది, నా వాళ్ళు, నా ఆలోచనలు, నా భావాలు నా హృదయాకాశంలో నాకు కనబడుతున్నాయి. అది నా సృష్టి. అందుకని నా సృష్టి ఎవరికి వాళ్ళు నా సృష్టి నిజం అనుకుంటూ వాళ్ళ సృష్టిలో బతికే ప్రయత్నం చేసుకుంటున్నారు. అదే జీవభావం. జీవులు జీవించుకుంటూ వెళ్తున్నారు. మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, చెట్లు కావచ్చు, మిగిలిన గురించి మనకు తెలియదు. ఇది జీవభావం, దేహభావం. ఎందుకని? ఈ దేహ పరిమితమైన అది, ఆ పరిమిత భావన జీవభావం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ నేననేటువంటి నా హృదయాకాశంలో నేను భావించుకున్న నా మనసు అనేటువంటి నా సృష్టి కానీ, నా మనసు కానీ, నా శరీర భావన కానీ, నేను అనుకుంటున్న పరిమిత భావన కానీ, అసలు నేను ఎక్కడున్నాను? మొత్తంతో కలిపి నేను ఎక్కడున్నాను అంటే నేను బయట చూస్తున్న సృష్టిలోనే ఉన్నాను. నేను కూడా
నేను భిన్నంగా విడిగలేను, అందులోనే ఉన్నాను. అప్పుడు మరి నేను నా హృదయాకాశం అని సపరేట్ చేసుకుంటున్నాను నన్ను. కానీ నేను కూడా బయట ఆకాశపు సృష్టిలో ఉన్నటువంటి సృష్టినే. అంటే సృష్టిలోనే బయట ఆకాశపు ఉనికిలో, దాని భావాలలో అనంతంగా ఉన్న సృష్టిలో, దాని ఆలోచనలో అనంతంగా ఉన్న సృష్టిలో, దాని జ్ఞాపకాలతో అనంతంగా కనపడుతున్న సృష్టిలోనే నేను కూడా ఒక ధూళికణాన్ని. అక్కడే ఉన్నాను నేను. ఆ మనుషుల పక్కనే ఉన్నాను, ఆ చెట్లు పక్కనే ఉన్నాను, ఆ పొట్ల పక్కనే ఉన్నాను, ఆ గుట్ల పక్కనే ఉన్నాను, ఆ గ్రహగోళాల్లోనే ఉన్నాను, ఆ భూమి అనే గ్రహంలోనే ఉన్నాను. అది అందులోనే ఉంది. మొత్తం నేను కూడా ఆ సృష్టిలోనే ఉన్నాను. అంటే ఇప్పుడు అసలు నేను అని నన్ను అనుకోవటానికి కుదురుతుందా? ఎందుకని నేను తయారు చేసుకున్న నా మనసు అనే సృష్టి ఎక్కడుంది? ఆ విశ్వ మనస్సులో ఉంది. దాన్ని విశ్వ మనస్సు అన్నారు. అంటే విశ్వ మనస్సు అన్నప్పుడు ఏంటి అంటే, విశ్వము అన్నప్పుడు సర్వవ్యాపక ఆకాశము, సృష్టితో కలిసిపోయి ఉన్న, ఆకాశముతో కలిసిపోయి ఉన్న సృష్టి, అది విశ్వము, యూనివర్స్. ఇప్పుడు అందులో దాని మనసు ఏంటి అంటే, నాలో నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, గోళాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి, నాలో బోల్డ్ సృష్టి ఉంది అని అది అనుకుంటుంది. నేను మన శరీర భావంతో ఎలా అనుకుంటున్నామో అది అలా అనుకుంటుంది. నాలో గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, సముద్రాలు, నదులు, మనుషులు, జంతువులు అనేకం ఉన్నాటినన్నింటినీ అది అనుకుంటుంది. మన మనసులో ఉన్నాటినన్నింటినీ మనం అనుకుంటున్నట్టు. అది విశ్వ మనస్సు. నా సృష్టి నా మనస్సు, దాని సృష్టి దాని మనస్సు, అది అనుకుంటుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే నేను కూడా అందులోనే ఉన్నాను, అదే సృష్టిలో ఉన్నాను. అంటే గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి అనేక సార్లు దాన్ని చెప్పుకోవాలంటున్నాం మనం, చెప్పుకోవాలి కూడా ఆ భావస్థిరత కలిగే వరకు. అంటే ఇప్పుడు నేను నా మనసు అనుకుంటున్న సపరేట్ భావనతో ఏర్పరచుకున్న ఈ దేహము నేను వేరు, వీళ్ళందరూ వేరు, ఇదంతా వేరు వేరు అని నేను అనుకుంటున్నటువంటి వేరు భావన ఏదుందో, నా వేరు భావన, నా సృష్టి, నేను నాది నా వాళ్ళని నేను అనుకుంటున్న నా స్వతంత్ర అహంకారం ఏదుందో, ఇది ఎక్కడ ఉంది అంటే అదిగో ఆ విశ్వ మనస్సులోనే ఉంది. నేను ఇప్పుడు దీనికి మొత్తానికి కలిపి, అంటే నా శరీరమునకు, నా మనస్సుకు, నా భావాలన్నింటికి కలిపితే, నేను నాది నా వాళ్ళు కలిపితే మొత్తంగా నా అహంకారము, అదే అహంకారం, అది నా మనస్సు. నా అహంకారము నా మనస్సు అదే, నేనదే మొత్తంగా. ఇది ఎక్కడుంది? బయట మనం భావించుకుంటున్నటువంటి విశ్వ మనస్సులోనే ఉంది. మొత్తం సర్వవ్యాపక ఆకాశం అనే ఉనికిలో, విశ్వం భావించుకుంటున్న భావనలో, ఆలోచనలు, అది విశ్వ మనస్సు. అది దాని అహంకారం. అందుకని దాన్ని మహదహంకారము అన్నారు. అంటే మన చిన్న అహంకారము, అది పెద్ద అహంకారం. మహత్ అంటే ఉన్నంత, మహదహంకారము. అంటే మన అహంకారం ఎందులో ఉంది? మహదహంకారంలో ఇమిడిపోయి ఉంది. మన మనస్సు దేంట్లో ఉంది? విశ్వ మనస్సులో ఇమిడిపోయి ఉంది. మన ఉనికి దేనిలో ఉంది? విశ్వ ఉనికిలో కలిసిపోయింది. అందుకే ఉనికిగా వచ్చినప్పుడు, అవేర్నెస్గా వచ్చినప్పుడు, ఎగ్జిస్టెన్స్గా వచ్చినప్పుడు, కాన్షియస్నెస్గా వచ్చినప్పుడు, ఆకాశ భావనలో వచ్చినప్పుడు, శక్తి భావనగా వచ్చినప్పుడు అక్కడ భేదత్వం లేదు. ఎందుకంటే అక్కడ కాన్షియస్నెస్కి రూపం లేదు, ఉనికికి రూపం లేదు, ఎగ్జిస్టెన్స్కి రూపం లేదు, కానీ అనుభవం ఉంది. ఉనికికి ఉన్నానని తెలుసు, ఎగ్జిస్టెన్స్కి నేను ఎగ్జిస్ట్ అయి ఉన్నానని తెలుసు. కాన్షియస్నెస్ చైతన్యత, చేతనకి నేను చైతన్యమును ఉన్నాను అని తెలుసు. ఆ ఉన్నానని తెలుసు, కానీ అక్కడ భేదాలు లేవు, దాన్ని విడదీయటానికి లేదు. ఎందుకంటే అక్కడ పదార్థం లేదు, విభిన్నత లేదు, ఏకత్వం. ఈ విభిన్నత ఎక్కడ వస్తుందంటే ఆ ఉనికిలో, ఆ ఎగ్జిస్టెన్స్లో, ఆ అవేర్నెస్లో దానికి కలిగిన భావముల చేత, దాని మనస్సు చేత విభిన్నత వచ్చింది. భావములు, ఆలోచనలు, అదే సృష్టి ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మనకు చూడండి, ఇప్పుడు మనం ఎవరినో వివాహం చేసుకున్నాం, నా జీవిత భాగస్వామి, ఇప్పుడు కొత్తగా వచ్చారు వాళ్ళు, ఇంతకుముందు లేరు. కానీ ఇప్పుడు ఎంత వచ్చి అంత ముఖ్యులైపోయారు మనకే అంటే, వారి కోసం మనం చనిపోతాం, మన కోసం వారు చనిపోతారు, అంత బాంధవ్యం పెనవేసుకుపోయింది. తర్వాత పిల్లలు పుట్టారు, అమ్మో నా పిల్లలు,
ఎంత పెనవేసుకుపోయిందంటే నేను వేరు నా పిల్లలు వేరు కాదు, అసలు నాలో కలిసిపోయారు, శరీరాలు వేరుగున్నాయి, అంత భావనలో కలిసిపోయారు. నా అనేది నా భావనలో కలిసిపోయింది, నా భార్య కలిసిపోయింది, నా భర్త కలిసిపోయాడు, నా తల్లిదండ్రులు కలిసిపోయారు, నా అన్నదమ్ములు కలిసిపోయారు, నా అక్క చెల్లెలు కలిసిపోయారు, నా భార్య పిల్లలు కలిసిపోయారు. అయితే ఎవరి కుటుంబాలు వాళ్ళకి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇవన్నీ విడగొట్టుకొని మనకు అవసరమైన నాటిని కలుపుకుంటూ అనవసరమైన నాటిని తీసేయటం అనేది మన అహంకారంలో ఒక విచిత్ర చేష్టది. చేస్తూనే ఉంటాం. మళ్ళీ మనకు నచ్చకపోతే, మనకి ఇబ్బంది కలిగితే ఈ భార్య పిల్లల్ని తీసేస్తాం, ఈ భర్త పిల్లల్ని ఎవరినైనా విడగొట్టేస్తాం. తండ్రి లేదు, తల్లి లేదు, ఏ బంధాన్ని అయినా మళ్ళీ ఎవరినైనా కలుపుకుంటాం. అలా నాలో నేను, నా ఆస్తిపాస్తులు నాలో కలిసిపోయింది, నా సంపదలు నాలో కలిసిపోయింది, నేనేవి. ఇప్పుడు నేను, నాది, నా వాళ్ళు అనేదంతా నేనే. అందుకే అది అహంకారము మొత్తంగా, మనస్సు. కనుక వాటికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా నాకు దుఃఖం కలుగుద్ది, వాటికి ఎక్కడ మేలు జరిగినా నాకు సుఖం కలుగుద్ది. నా శరీరానికి అవ్వక్కర్లా, నేను, నాది, నా వాళ్ళలో ఎక్కడ ఏది జరిగినా, ఎవరికి జరిగినా, దేనికి జరిగినా నాకు ఆనందం కలుగుతుంది, నాకు దుఃఖం కలుగుతుంది, సుఖదుఖాలు కలుగుతాయి. ఎందుకని? నేను నన్ను ఈ అహంకార పరిధిలో ఉంచేసుకున్నాను కనుక, ఈ భావ పరిధిలో, శరీర పరిధిలో భావించుకుంటూ ఉంచుకొని నా సొంత సృష్టి తయారు చేసుకున్నాను కనుక, నా సొంత మనసులో ఉంటున్నాను కనుక తప్పు లేదు, అది నిజమే, శరీరం ఉంది. అలా ఉండేలా ఇక్కడే గమనించాలి మీరు. అలా ఉండేలా అంటే ఈ శరీరము నేను అనుకునేలా, ఈ ఇంద్రియాలు నేను అనుకునేలా, ఈ శరీరమునకు సంబంధించిన ఇంద్రియ సుఖములు నాకు తెలిసేలా, నేను అనుభవించేలా, ఆ దుఃఖములు నాకు తెలిసేలా, నేను అనుభవించేలా, నేను నాతో అన్నింటినీ కలుపుకోగలిగేలా, అంటే ఇవన్నీ నావని నాలో కలుపుకోగలిగేలా, వీళ్ళంతా నా వాళ్ళని నాలో కలుపుకోగలిగేలా, మళ్ళీ వీళ్ళు నా వాళ్ళు కాదు, ఇవి నావి కాదు అని విడగొట్టుకోగలిగేలా, ఇదంతా మనకి ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్రము. అర్థం చేసుకోండి. ఇవ్వబడకపోతే మనం ఎలా చేస్తాం? ఇది కలుపుకోవటం ఇవ్వబడింది, కలుపుకున్న వాటిని తీసి విడదీసేయటం ఇవ్వబడింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం, కలిపేసుకున్నాం, చాలా ఆనందంగా బతికేస్తున్నాం. అమ్మో నా జీవిత భాగస్వామి లేకపోతే నేను అసలు ప్రాణాలే వదిలేస్తానని చెబుతాం. అలా కొంతకాలం బతికాం. తర్వాత మాట తేడా వస్తుంది, ఘర్షణ వస్తుంది, గొడవ వస్తుంది, విడిపోయాం, విడాకులు తీసేసుకున్నాం, ఇప్పుడు విడగొట్టేసాం. ఇప్పుడు అసలు వాళ్ళు ఏమైపోయినా మనకు సంబంధం లేదు. అలా ఏ బంధంతో అయినా మనం కలుపుకుంటాం, విడిపోతాం. ఈ స్వేచ్ఛ మనకి ఇవ్వబడింది. అంటే నా నేనుకి నేను ఎన్నైనా కలుపుకోగలను. నా నేననే ఉనికితో మొదలవుద్ది. అది ముందు ఈ నేను ఎక్కడ ఉంటుంది? ఉనికిలో ఉంటుంది. ఉనికి ఉంటే నేనుంది. ఉనికి ఏంటి? ఆకాశ స్వరూపం. ఎగ్జిస్టెన్స్ ఉనికి ఏంటి? ఆకాశ స్వరూపం. ఆ ఉనికి ఎరుక అంటే తెలియటం, ఉన్నానని అనిపించటం. ఆ ఎరుక ఏంటి? ఆకాశ స్వరూపం. అవేర్నెస్ ఎరుక అంటే ఆకాశ స్వరూపం. కాన్షియస్నెస్ అంటే చైతన్యము, ఉన్నానని తెలియటం అనే కదలిక, చైతన్యము, సజీవత్వం. ఏంటి దాని స్వరూపం? ఆకాశ స్వరూపం. దాని మీద నేనుంది. ఈ శరీరం నేనన్న భావన ఉనికి అనే పునాది మీద ఆధారపడి ఉంది. అంటే తెర మీద ఆడుతున్న సినిమా బొమ్మలాగా ఉనికి తెర మీద ఉన్నాను నేను. అంటే నేను శరీరం అనుకోవటం వల్ల ఇవన్నీ శరీర భావనలు అక్కడ ఉన్నాయి. ఉనికి మీదే ఉన్నాయి ఇవన్నీ, ఉనికిలోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సినిమా తెర కాబట్టి ఉనికి మీద, సినిమా తెర మీద బొమ్మలు అంటున్నాం కాదు, బొమ్మలు తెరలో కలిసిపోయాయండి. కానీ బొమ్మలన్నీ ఆగిపోయినాక తెర కనబడదు, కానీ తెర మీద అంటున్నాం మనం కాదు, తెరలో కలిసిపోయి ఆడుతున్నాయి అంతే. అలాగే ఉనికిలో కలిసిపోయి ఆడుతుంది నా ఆట అందా, ఈ శరీరం నేనని, నేను, నాది, నా వాళ్ళని. ఇక్కడ మనకు ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్రములు ఏమిటి అంటే, ఇలా కలుపుకునే స్వేచ్ఛ ఉంది, ఎన్నింటినైనా కలుపుకునే స్వేచ్ఛ నీకు ఇవ్వబడింది, ఎన్నింటినైనా విడగొట్టుకునే స్వేచ్ఛ నీకు ఇవ్వబడింది. ఆ విడగొట్టుకోవటం ఎంతవరకు విడగొట్టుకోవచ్చు అంటే, నేను ఈ శరీరము, నేను ఈ మనసు అనే భావాలను కూడా విడగొట్టేసి నేను ఉనికి అనిగా ఉండిపోవచ్చు. నువ్వు అంతవరకు ఉంది నీకు స్వేచ్ఛ. ఎందుకంటే నువ్వు నిజంగా ఉనికి అనే పునాది మీద నుంచే ఇవి కట్టుకుంటున్నావు. నువ్వు ఉనికి అనేది నిజం, నీ పునాది ఉనికే. ఉనికి తెర మీద ఆడుతున్న సినిమా నీ జీవితం, నువ్వు భావించుకుంటున్న భావన. ఇది అహంకారం. మొత్తంగా నేను అహంకారం. అంటే నీకు ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్రములు ఏంటి? ఇప్పుడు కలుపుకోవటం, విడగొడతాం. కలుపుకుంటున్నప్పుడు ఏమైంది? ఎన్నింటిని కలుపుకుంటున్నావో అన్నీ నీ నేనులో కలిసిపోయేది, అంతా నీ అహంకారం అయిపోయింది. బయటదంతా ఏంటి? నాది నా మనసు, బయటది విశ్వ మనస్సు. బయట సృష్టి అంతా ఏంటి? విశ్వ మనస్సు.
అది ఎక్కడుంది? ఆకాశ తెర మీద ఉంది. బయట సృష్టి అంతా ఆకాశ తెర మీద ఉంది. ఇంకా చెప్పాలంటే ఆకాశ తెరలో కలిసిపోయి ఉంది. సినిమా తెరలో కలిసిపోయి ఆడుతుంది, కానీ సినిమా తెర మీద ఆడుతుందంటాం మనం. భాష అదంతా ఊరికి అర్థం అవటానికి. అది విశ్వ మనస్సు. నా మనస్సంతా అన్నింటినీ కలిపిన నా మనస్సు నా రూపంతో నా ఉనికితో, ఎందుకంటే ఉనికి అనే పునాది లేకుండా అసలు ఇది ఉండటానికి ఛాన్స్ లేదు. అది మొత్తం కలిపిన అహంకారము. నా అహంకారముది ఎక్కడుంది? నా శరీర పరిమితిలో, నా శరీరంలో ఉందని నేను భావించుకుంటున్నా. నా ఉనికి నా శరీరంలో ఉంది, నా మనసు నా శరీరంలో ఉంది, నా అహంకారం నా శరీరంలో ఉంది, నాకు సంబంధించిన అన్ని నేను నా శరీరమే అని శరీర పరిమితి పెట్టుకొని అన్ని లోపల భావించుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు బయటకు వచ్చి చూసినప్పుడు సేమ్ అలాగే బయట ఆకాశంలో దాని మనసు ఉంది, దాని ఉనికి ఉంది, దాని అహంకారం ఉంది, దాని ఎగ్జిస్టెన్స్ ఉంది, అన్నీ దానికి సంబంధించిన బయట ఉన్నాయి. మరి నేను ఎక్కడ ఉన్నాను? నేను కూడా దానిలోనే ఉన్నాను. ఇది చిత్రం. నేను దానికి భిన్నంగా లేనే. బయట సృష్టికి భిన్నంగా నేను ఎట్టుంటాను? లేనుగా. నేను కూడా అదే సృష్టిలో ఉన్నా. అదే చెట్లు పక్కన ఉన్నా, అదే పుట్ల పక్కన ఉన్నా, అదే బొట్ల పక్కన ఉన్నా, అదే గ్రహగోళాల పక్కన ఉన్నా. అలాంటి గ్రహగోళాలలో ఒక భూమి అనే గ్రహంలో నేనున్నా. మొత్తం ఈ భూమి అనే గ్రహం ఎక్కడుంది? అది కూడా ఆకాశ సృష్టిలో ఉంది. ఆకాశం అనే ఉనికిలో ఉన్న దాని మనస్సులో ఉంది. ఆ సృష్టి అంటే దాని మనస్సు. మొత్తంగా దాని అహంకారం మహదాహంకారంలో ఉంది. అంటే నేను ఎక్కడున్నా నా అహంకారం ఎక్కడుంది? ఆ మహదాహంకారంలో ఉంది. నా మనసు ఎక్కడుంది? ఆ విశ్వ మనస్సులో ఉంది. నా ఉనికి ఎక్కడుంది? ఆ ఉనికిలోనే ఉంది, ఆకాశ ఉనికిలో ఉంది. ఇప్పుడు నాకు దానికి భిన్నత ఉందా? లేదు. ఉనికిగా భిన్నత ఉందా? లేదు. నా ఉనికి దాని ఉనికిలో కలిసిపోయి ఉంది. మనసుగా భిన్నత ఉందా? లేదు. నా మనసు దాని మనస్సులోనే ఉంది. మరి అహంకారంగా భిన్నత ఉందా? లేదు. మహదహంకారంలో నా చిన్న అహంకారం అందులో కలిసిపోయి ఉంది, సముద్రంలో అలల వల్లే. ఇప్పుడు నేను సృష్టికి భిన్నంగా ఇంకో సృష్టిని తయారు చేసుకున్నాను తప్ప నేను తయారు చేసుకుంటున్న సృష్టి అంతా ఎక్కడుంది? అసలు సృష్టిలో ఉంది, విశ్వ మనస్సులో ఉంది, విశ్వ సృష్టిలో ఉంది, విశ్వ ఉనికిలో తయారవుతున్న దాని భావనలోని సృష్టిలో ఉంది, దాని అహంకారంలోనే ఉంది. అయితే మరి నాకు నేను అని పరిమిత భావాలు తయారు చేసుకోవడానికి ఎందుకలా తయారైంది? నేను విశ్వ మనస్సులో ఉన్నాను అనుకోవచ్చుగా, విశ్వ అహంకారంలోనే నా అహంకారం ఉందనుకోవచ్చుగా, విశ్వ ఉనికి నా ఉనికి అనుకోవచ్చుగా. అంటే నాకు ఆ స్వేచ్ఛా స్వాతంత్రములు ఇవ్వబడినాయి. నన్ను నేను పరిమితురాలుగా భావించుకొని నాలో నేను అనేకం కలుపుకోగలిగేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రములు నాకు ఇవ్వబడినాయి. అలాగే నా నుంచి అనేకం విడగొట్టబడి నేను కలుపుకున్న వాటిని అన్నిటినీ విడగొట్టుకుంటూ నా ఉనికి ఆ ఉనికిలోనే కలిసి ఉన్నదని, నా మనసు ఆ మనసు విశ్వ మనస్సులోనే కలిసి ఉన్నదని, నా అహంకారం మహదహంకారంలోనే ఉన్నదని, మొత్తంగా ఇదంతా ఏకమే అని, అనేకము కాదని నా పరిమితి భావాన్ని వదిలివేయగలిగే స్వేచ్ఛా స్వాతంత్రములు కూడా నాకు ఇవ్వబడినాయి. పరిమితత్వాన్ని కల్పించుకునే స్వేచ్ఛా స్వాతంత్రములు ఇవ్వబడినాయి. పరిమితి నుండి అపరిమితికి అనంతత్వానికి వెళ్ళటానికి అవసరమైన స్వేచ్ఛా స్వాతంత్రములు నాకు ఇవ్వబడినాయి. అది నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు. ఇవి నాకు ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్రములు. నాకు ఇవ్వబడకపోతే ఇప్పుడు నా కాళ్ళు ముందుకు నడిచేలా పెట్టబడింది, ఇవ్వబడింది. అది నా కాళ్ళకి ఆ శక్తి ఇవ్వబడింది, నా కళ్ళకు చూసే శక్తి ఇవ్వబడింది, నా చెవులకు వినే శక్తి ఇవ్వబడింది, నా నాలుకకు రుచి తెలుసుకునే శక్తి ఇవ్వబడింది, నా నోటికి నమిలి తినే శక్తి ఇవ్వబడింది, నా గొంతుకు మాట్లాడే శక్తి ఇవ్వబడింది. అలా సర్వశక్తులు నా శరీరంలో ఇవ్వబడిన ప్రకారం నేను అనుకుంటున్నాను అంతే. అంటే ఇలా అనుకునేటువంటి నా భావన ఏదుందో, ఒక మనిషిగా నేను మనిషిని అనుకునేటువంటి అనుకోవాలి అనేటువంటి భావన ఏదుందో, అది విశ్వ మనస్సులో అది అనుకుంటున్న భావన నాకు అలా అనిపిస్తుంది. విశ్వ మనస్సు భావన అది. నేను మనిషిని అనుకోవాలని విశ్వ మనస్సు భావించుకుంది. మానవ జాతి ఉందని, మానవ జాతి ఇలా అనుకోవాలని. నేను చెట్టును అనుకోవాలని విశ్వ మనస్సు అనుకుంది. వృక్ష జాతి ఉందని, ప్రతి వృక్షము నేను చెట్టును అనుకోవాలని విశ్వ మనస్సు అనుకుంది. విశ్వ మనస్సులో దాని భావన ఉంది, చెట్లు ఉన్నాయని. విశ్వ మనస్సులో ఏ ఏ భావనలు ఉన్నాయో, ఏ ఏ ఆలోచనలు ఉన్నాయో
విశ్వ మనస్సులు ఏ ఏ కదలికలు ఏ ఏ ప్రకంపనలు జరుగుతున్నాయో సృష్టిగా అదంతా మనకి మన మనస్సులో జరుగుతూ ఉంటుంది. అయితే మనకున్న పరిమితిలో మళ్ళీ మనకున్న స్వేచ్ఛా స్వాతంత్రములతో మనం పరిమిత భావన క్రియేట్ చేసుకుని అనేకత్వ భావాన్ని పొందొచ్చు. అంటే విశ్వ ఉనికి, ఏకత్వ విశ్వ ఉనికి ఏదుందో అంటే సినిమా తెర ఏదుందో, ఆకాశం అనేటువంటి ఉనికి ఎగ్జిస్టెన్స్ ఏదుందో అది తనలో తాను తనను అనేకముగా భావించుకునేలా తన మనసుతో తాను సరదాగా అనుకుంటుంది. తనలో తాను అంతే, ఆలోచనలు భావాలంతే. విశ్వ ఉనికిలో విశ్వ మనసు తనను తాను అనేకంగా భావించుకుంటుంది అంతే, తాను అనేకంగా ఊహించుకుంటుంది. అదే ఊహ, అదే సృజనాత్మకత. విశ్వ మనస్సు యొక్క లక్షణములే మనలో ఉంటాయి అన్నీ. విశ్వ ఉనికి ఏదో మన ఉనికి కూడా అదే. కాబట్టి విశ్వ ఉనికిలో సాగుతున్నటువంటి విశ్వ మనస్సు, విశ్వ మహదహంకారం ఏదుందో సేమ్ ఉనికి మనము అదే కనుక మనకి అవే ఆలోచనలు, అదే మహదహంకారం కలుగుద్ది. కాకపోతే మనకు పరిమితిలో కలుగుద్ది. ఎందుకని శరీర పరిమితి భావన నేను అనుకుంటున్నాం. విశ్వ ఉనికిలో విశ్వము సృష్టి మొత్తం నా శరీరం అనుకుంటుంది. ఇప్పుడు విశ్వ శరీరం ఏదంటే ప్రకృతి, సృష్టి, యూనివర్స్. అది ఎక్కడ ఉందంటే విశ్వ ఉనికిలో ఉంది. అలాగే నా శరీరం ఎక్కడంటే నా ఉనికిలో ఉంది. కానీ నేనేమనుకుంటున్నాను, పరిమిత భావన చేత నా శరీరంలో నా ఉనికి ఉందనుకుంటున్నా. కనుక్కో ఉనికిని కనుక్కుంటే సత్యం తెలిసిపోద్ది. తిరగబడి ఉంటుంది అంతే, సత్యం ఏముండదు. నా మనసు నా లోపల ఉందనుకుంటున్నా. ఎందుకని శరీర భావన మెయిన్ కనుక, నాకు పరిమితంగా ఉంది కనుక, నన్ను నేను శరీరానికి పరిమితం చేసుకున్నాను కనుక ఉనికిని కూడా పరిమితం చేసుకున్నా, మనసును కూడా పరిమితం చేసుకున్నా, బుద్ధిని, భావాలను అన్నిటినీ పరిమితం చేసుకున్నా. అన్ని పరిమితంలో శరీరం లోపల దాచుకున్న, బీరువాలో బట్టలు దాచుకున్నట్టు. అది నేను ఏర్పరుచుకున్న భావన, స్వేచ్ఛా స్వాతంత్రము నాకు ఇవ్వబడింది. అది అజ్ఞానమా, జ్ఞానమా, మంచా, చెడా కాదు. నాకు ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్రముల ప్రకారం నేను ప్రవర్తిస్తున్నా. నేను రాక్షసుడినైనా కావచ్చు, దేవుణ్ణైనా కావచ్చు, దేవతనైనా కావచ్చు, దయ్యాన్నైనా కావచ్చు. నాకు ఆ స్వేచ్ఛా స్వాతంత్రములు ఇవ్వబడినాయి. సృష్టి మొత్తం ఉన్న స్వేచ్ఛా స్వాతంత్రములు ఇవి. మరి నీకు ఎందుకు ఇవ్వబడినాయి ఆ స్వేచ్ఛా స్వాతంత్రములు? అలా ఇవ్వబడటం చేత ఇక్కడ అనేకత్వంలో మనుషులు భిన్న భిన్నంగా అయిపోయి ఒకళ్ళనొకళ్ళు హాని చేసుకొని రకరకాలు చేసుకొని కొట్టుకు చేస్తున్నారే. మతాలు అంటున్నారు, మార్గాలు అంటున్నారు, దేవుళ్ళు అంటున్నారు, విభిన్నతలు అంటున్నారు, మోసాలు అంటున్నారు, కుట్రలు అంటున్నారు, మళ్ళీ ఒక పక్క మంచి అంటున్నారు, సేవలు అంటున్నారు, త్యాగాలు అంటున్నారు. అనేకమైపోయింది నీకు స్వేచ్ఛా స్వాతంత్రములు ఇవ్వబడటం వలన. అవును, అనేకమైపోయింది. మరి ఇది ప్రమాదము కదా. అలా విశ్వ ఉనికి అలా ఎందుకు చేసింది అంటే కాదు, ఇది ఎటువంటి ప్రమాదము కాదు. ఎందుకని ప్రమాదాలు జరుగుతున్నాయి కదండి. మనుషులు చచ్చిపోతున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, బాధలు పడుతున్నారు, దుఃఖాలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, నష్టాలు పడుతున్నారు. కాదంటారేంటి? అది నువ్వు మనిషిగా నువ్వు భావించుకోవటం వలన పరిమిత భావనలో నీకు అనిపిస్తుందే తప్ప విశ్వ ఉనికిలో, విశ్వ మనస్సులో, మహదహంకారంలో, దాని అనంతత్వపు సృష్టిలో అదంతా అసలు ప్రమాదమే కాదు. దానికి ప్రమాదం కాదు. ఎందుకని అంటే అదంతా దాని కల్పన, దాని కళ. నువ్వు పడుకొని కలగన్నావు, మనం నిద్రపోయాం, కళ వచ్చింది. కళ్ళ మనకు యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, మన మొత్తం రక్తశక్తం అయిపోయాం, చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాం, శరీరం అంతా గాయాలమయ్యం, కాళ్ళు తీసేశారు, చేతులు తీసేశారు, పనికిరావని. జస్ట్ ఊరికనే బతుకున్నాం అంతే. కాళ్ళు చేతులు లేని శరీరం మొండు వల్ల పడి ఉంది. మొండు అంతా దెబ్బలే. మళ్ళీ కోలుకోవడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు, కానీ స్పృహ తెలుస్తుంది. విపరీతమైనటువంటి దుఃఖంతో, భయాందోళనతో మన కుటుంబ సభ్యులందరూ బోర్ని ఏడ్చేస్తున్నారు. మన భార్య పిల్లలు, మన భర్త పిల్లలు, వీళ్ళందరూ ఏమైపోతారు, నేనేమైపోతాను, వీళ్ళు ఎలా బతుకుతారు, బోరుని ఏడ్చేస్తున్నాం. మన వాళ్ళు కూడా చుట్టూ బోరుని ఏడ్చేస్తున్నారు. ఆ ఏడుపులో కళ్ళలో మెలకు వచ్చింది. ఇప్పుడు అది నిజమా? ఇప్పుడు ప్రమాదం ఉందా నీకు? ప్రమాదం జరిగిందని నమ్ముతావా? ఉందా నీకు? నిజంగా ప్రమాదం ఉందా? లేదు, అది కలలో ప్రమాదం. కలలో నేను కలగంటున్నప్పుడు కలలో జరిగిన ప్రమాదం, అది ఇలలో నిజంగా లేదు. అలాగే నువ్వు ప్రమాదం అనుకుంటున్న నీ చావు పుట్టుకులు, నీ జనన మరణాలు, నీ సుఖదుఖాలు, ఇవన్నీ కూడా విశ్వ మనస్సులో కలలో. విశ్వ మనస్సు తనను తాను భావించుకొని కలగంటున్న కలది. దాంట్లో ప్రమాదమే లేదు అసలు. దాని ఉనికి ఎప్పుడు సుస్థిరంగా ఉంది.
విశ్వమనస్సులో మహదహంకారంలో సృష్టి అంతా కదులుతున్నట్టు, నడుస్తున్నట్టు, జరుగుతున్నట్టు, ఉన్నట్టు విశ్వమనస్సు భావించుకున్న భావన అది. దాని ఆలోచనలు, దాని భావనలు, దాని అహంకారం, దాని చిత్తం అన్ని దాని. కానీ ఉనికిగా అది ఎప్పుడు అలా శాశ్వతంగానే ఉంది. అది తనలో తాను తన సృజనాత్మక చైతన్యం చేత అలా అన్నింటిని ఊహించుకొని భావించుకుంటుంది. మనం ఊహించుకొని భావించుకున్నట్టు. మన ఊహలన్నీ నిజం కాదు కదా, మన కళలన్నీ నిజం కాదు కదా. కానీ కళలో ప్రమాదం, కళలో నిజమే, మెలకు వచ్చినాక నిజం కాదు. అలాగే మన జనన మరణాలు పరిమిత భావనలో, మన సుఖదుఖాలు పరిమిత భావనలో మనకు నిజంగా అనిపిస్తున్నాయి తప్ప విశ్వ ఉనికిలో, విశ్వ మనస్సులో, విశ్వ మహదహంకారములో అవన్నీ స్వప్న తుల్యములు. అసలు నీ చావు పుట్టుకులో నీ లేవు అక్కడ, నీ ఉనికి మాత్రమే ఉంది అక్కడ. అదంతా విశ్వ మనస్సు భావించుకుంటుంది కనుక ఆ భావన నీకు వచ్చింది, నీ మనసుకు వచ్చింది. అదంతా విశ్వ మనస్సు కల్పించుకుంటుంది కనుక నీకు ఆ కల్పన నీకు వచ్చింది. అది చైతన్యం యొక్క లక్షణం. ఏమండి విశ్వ మనస్సు ఇలా ఎందుకు కల్పించుకుంటుంది అని అనబాకండి. ఉనికి యొక్క లక్షణాలు చెప్పారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, దాని యొక్క లక్షణములు. అది చైతన్యత. ఆ చైతన్యత స్తబ్దుపడిపోయిన రాయి లాంటి చైతన్యత కాదు, జడ చైతన్యత కాదు, జ్ఞానముతో కూడిన చైతన్యత. సర్వజ్ఞాన సంపద దానికి ఉంది. అది జ్ఞానం. జ్ఞాన స్వరూపమే ఉనికి, చైతన్య స్వరూపమే ఉనికి, క్రియాస్వరూపమే ఉనికి. చైతన్యతే క్రియ. దాని యొక్క లక్షణములు ఇవన్నీ. అంటే దానికి అంత శక్తి ఉండటం వలన అది తనలో తాను భావించుకుంటున్నటువంటి సృజనాత్మకత జ్ఞానం. అది జ్ఞాన లక్షణం. అది దానిలో జ్ఞానం అనే చైతన్యత ఉంది. నీ ఉనికిని నువ్వు గమనించుకుంటూ, నీ మనసును నువ్వు గమనించుకుంటూ నీ లోపలికి వెళ్ళిపోయి నీ ఉనికి అనుభవాన్ని నువ్వు పొందగలిగినప్పుడు నువ్వు బయట ఉన్నటువంటి ఆకాశ శక్తి అని పిలువబడుతున్న మొత్తము ఉనికి అనుభవాన్నే పొందుతావు. ఎందుకంటే నీ ఉనికి వేరుగా, బయట ఉనికి వేరుగా లేదు. ఉనికిగా అది ఒకటే, ఎగ్జిస్టెన్స్గా అది ఒకటే. ఎందుకంటే రూపం లేదు అక్కడ. ఉనికికి రూపం లేదు, ఎగ్జిస్టెన్స్కి రూపం లేదు, ఎరుకకు రూపం లేదు. ఎరుక పదార్థం కాదు, రూపం లేదు, పరిమితి లేదు, ఎగ్జిస్టెన్స్కి లేదు, చైతన్యతకు లేదు. అప్పుడు నువ్వు నీ ఉనికిలోకి వెళ్ళినప్పుడు నువ్వు చైతన్య స్వరూపాన్ని అవుతావు, ఉనికి స్వరూపాన్ని అవుతావు, ఎరుక స్వరూపాన్ని అవుతావు, మనోలోకాన్ని దాటుతావు, అహంకార లోకాన్ని దాటుతావు. అదంతా కేవలం భావన, కల్పన, కల్పితము. ఇప్పుడు కల్పితం ఎన్ని సినిమాలు వస్తున్నాయి, కల్పితం ఎన్ని పుస్తకాలు రాస్తున్నారు. సృష్టిలో ఎన్ని కల్పించుకొని కల్పితాలు, మనం తయారు చేసుకున్న వస్తువులన్నీ కల్పితాలే. సృష్టి ఆలోచన మనకేదో సౌకర్యవంతంగా ఉంటుందని ఈ శరీరం కోసం, ఈ మనసు కోసం, ఈ బుద్ధి కోసం, ఈ ఆలోచనలు, ఈ సుఖభావనల కోసం ఎన్నో కల్పించుకుంటున్నాం. అన్ని కల్పితాలు. కానీ అది కల్పిత జ్ఞానమే మనం నాగరికత అని సృష్టిని వెళ్తాం. వెళ్ళి తప్పులేదు. ఎందుకంటే కళ్ళలో ఏడుస్తాం, కళ్ళలో నవ్వుతాం, కళ్ళలో అనుభవిస్తాం. కళ్ళలో ఉన్నంతసేపు కళ్ళ నిజమే. కాబట్టి శరీర భావన ఉన్నంతసేపు ఇవన్నీ నిజమే, చేయాల్సిందే, పారేయటానికి లేదు. ఎందుకని శరీర భావన అనేది అనంత సృష్టి యొక్క తన విశ్వమనస్సు భావనలో ఉంది. అది విశ్వమనస్సు భావించుకోవటం ఆపేస్తే మన మనసు భావన ఆగిపోద్ది. మనం విశ్వంలోనే కలిసిపోయి ఉన్నాం. విశ్వమనస్సు భావనలో మన భావన కలిసిపోయి ఉంది. నేను శరీరం అనే భావన పోవాలంటే, దానంతటది పోవాలంటే, ప్రయత్నించకుండా మనం దానంతటది పోవాలంటే విశ్వమనస్సు భావన పోవాలి. మనం ప్రయత్నించి మన భావన మనం బాగొట్టుకోవచ్చు. మనకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది. అదే చెప్పింది ఇందాక. నేను, నాది, నావి అనేటువంటి అహంకారంలో ఎన్నింటినైనా కలుపుకునే స్వేచ్ఛ ఉంది, ఎన్నింటినైనా విడగొట్టుకునే స్వేచ్ఛ ఉంది. అసలు నేను అనుకునే స్వేచ్ఛ ఉంది, నాది అనుకునే స్వేచ్ఛ ఉంది. అలా కలుపుకునే స్వేచ్ఛ ఏంటంటే అటువంటి అవకాశము నీకు ఇవ్వబడింది. ఒక పరిమిత భావన కల్పించుకునే అవకాశం నీకు ఇవ్వబడింది. ఆ పరిమిత భావనతో జీవించే అవకాశం నీకు ఇవ్వబడింది. ఆ పరిమిత భావనలో అనేకం కలుపుకునే అవకాశం నీకు ఇవ్వబడింది. ఆ పరిమిత భావనలో కలుపుకున్న అనేకం విడగొట్టుకునేటువంటి అవకాశం నీకు ఇవ్వబడింది. కనుకనే విడగొట్టుకుంటే ఉనికిలోకి వెళ్ళిపోతావు. ఏ ఉనికి? ఉన్న ఉనికిలోకి వెళ్ళిపోతావు. విడగట్టుకోలేకపోతే విశ్వ మనస్సు ఏం భావించుకుంటుందో, విశ్వ అహంకారం, మహదహంకారం ఏం భావించుకుంటుందో ఆ భావనలే సూక్ష్మ రూపంలో నీలో నడుస్తూ ఉంటాయి. ఎందుకని? అవి దాని యొక్క లక్షణములు, గుణములు, స్వభావములు.
జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడే రమణ భగవానుడు చెప్పిన వాక్యాన్ని ఇప్పుడు తెచ్చుకుందాం. మనకు ఇవ్వబడిన ఏంటి? నేను ఈ శరీరం అనే అహంకారానికి ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్రములేంటి? అసలు నేను పరిమితి అని, నేను ఈ అహంకారాన్ని, నేను ఈ మనిషిని, నేను ఈ స్త్రీని, నేను ఈ పురుషుడిని, నేను ఈ శరీరాన్ని అని నాకు ఇవ్వబడినవన్నీ కూడా నా స్వేచ్ఛా స్వాతంత్రములు. అంటే నా అహంకారానికి ఇవ్వబడినాయి, నా మనసుకు ఇవ్వబడినాయి. అయితే ఈ స్వేచ్ఛా స్వాతంత్రములు నాకు ఇచ్చింది ఎవరు? ఈ స్వేచ్ఛా స్వాతంత్రములకు మూలకర్త ఎవరు? ఈ స్వేచ్ఛా స్వాతంత్రములు నాకు ఇచ్చింది ఎవరు? ఉనికి, విశ్వ ఉనికి, మొత్తం ఉనికి, ఎగ్జిస్టెన్స్, ఎరుక, అదే ఆత్మశక్తి. దాన్నే రమణ భగవానుడు ఆత్మ ప్రసాదించిన స్వేచ్ఛా స్వాతంత్రములు అన్నారు. ఆత్మ ప్రసాదించినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రములు ఏమున్నాయో, ఆత్మ దేనికి ప్రసాదించింది? స్వేచ్ఛా స్వాతంత్రములు దేనికి ప్రసాదించింది? నాకు, నేననే భావనకి, శరీరం నేననే భావనకి, ఈ శరీరం నేననే భావనలో నేను తయారు చేసుకున్న మనసుకి. మళ్ళీ మనసు అంటే ఏంటి? నేను పోగేసుకున్న సర్వస్వము, నేను, నాది, నా వాళ్ళు. మొత్తంగా ఇదంతా కలిపితే నేనేంటి? అహంకారము. అహం అంటే నేను దాల్చిన ఆకారము, ఈ శరీరము, ఈ శరీరానికి సంబంధించిన నేను, నాది, నా వాళ్ళు మొత్తం కలిపితే నా అహంకారం, నా మనసు, నేను అనే అహంకారం. ఇప్పుడు ఆత్మ స్వాతంత్రం దేనికి ప్రసాదించింది? ఆత్మ అన్నప్పుడు ఏంటి? సమస్త విశ్వము, సమస్త విశ్వము, సమస్త సర్వవ్యాపక ఆకాశము, సమస్త ఉనికి ఏది ఉందో అది దేనికి స్వాతంత్రం ఇచ్చింది అంటే నా అహంకారానికి స్వాతంత్రం ఇచ్చింది, స్వేచ్ఛని ఇచ్చింది. ఏమని? నువ్వు పరిమిత అహంకారంగా ఉండొచ్చు, నువ్వు శరీరంగా భావించుకోవచ్చు, నువ్వు శరీరంగా భావించుకుంటూ, మళ్ళీ అలా భావించుకుంటూ నీలో అనేకం కలుపుకోవచ్చు, నీలో అనేకం పోగొట్టుకోవచ్చు. నువ్వు ఆ పరిమితంగా నేను ఈ శరీరమే అనుకుంటూ నీ సొంత సృష్టి చేసుకొని, సొంత మనసు ఏర్పరుచుకొని, నీ సొంత బుద్ధితో, నీ సొంత అహంకారంతో, నీ సొంత శరీరంతో ఈ సృష్టిలో నువ్వు సంచరించవచ్చు. అక్కడ నువ్వు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. నీకు ఆ స్వేచ్ఛా స్వాతంత్రములు ఇవ్వబడినవి. స్వేచ్ఛా స్వాతంత్రములు ఎవరిచ్చారు? మళ్ళీ విశ్వ మొత్తం ఉన్న ఉనికి, ఆత్మశక్తి, సర్వవ్యాపక ఆకాశం అని పిలువబడుతున్న అనంత ఆత్మశక్తి. ఆత్మశక్తి ప్రసాదించినటువంటి స్వాతంత్రాన్ని దేనికిచ్చింది? స్వాతంత్రం, స్వేచ్ఛ దేనికిచ్చింది? నేననే నా అహంకారానికి. నువ్వు పరిమితిగా ఉండొచ్చు, నువ్వు ఈ శరీరం అనుకోవచ్చు, నువ్వు ఈ మనసు తయారు చేసుకోవచ్చు, నువ్వెన్నిటినైనా నీకు కలుపుకోవచ్చు. ఇదంతా కలిపి నేను, నాది, నా వాళ్ళని ఒక అహంకార భావాన్ని నువ్వు ఏర్పరుచుకోవచ్చు అనే స్వేచ్ఛ నాకు ఇచ్చింది. అది నా అహంకారం. ఆ స్వాతంత్రాన్ని అహంకారం నిరంతరం భుక్తం చేసుకుంటున్నది అన్నారు. అంటే నాకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ ఉందో, భుక్తము అంటే భుజించటము, సొంతం చేసుకోవటము, నాదిగా చేసేసుకోవటము. అంటే ఇప్పుడు నాకు అనంత ఆత్మశక్తి పరిమితిగా ఉండటానికి ఏ స్వేచ్ఛనిచ్చిందో ఆ స్వేచ్ఛలోనే అహంకారం పుడుతుంది, నేననే భావన పుడుతుంది, నాదనే భావన పుడుతుంది, నా మనసు ఏర్పడుతుంది. నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి ఏర్పడిన ఈ మనసుతో కూడిన మొత్తము పరిమిత భావన నేనేదుందో అది నా అహంకారం. ఆ అహంకారాన్ని అంటే ఇప్పుడు ఆ అహంకారం అని ఏర్పడాలంటే స్వేచ్ఛ ఇచ్చి ఇవ్వబడిందిగా నాకు. అనంతాత్మశక్తి ఇచ్చిన స్వేచ్ఛగా నా పరిమిత అహంకారం. ఆ పరిమితమైనటువంటి నా అహంకారం ఏదో ఉందో అది నిరంతరం పరిమితంగా అహంకారంగా ఉండిపోవటానికి నేను ఈ శరీరము, నేను ఈ అహంకారాన్ని, నేను ఈ మనసుని, నేను ఈ మనిషిని, నేను స్త్రీని, నేను పురుషుడిని, నాకు ఈ హోదాలు ఉన్నాయి, నాకు ఈ డబ్బులు ఉన్నాయి, నాకు ఇంత సంపదలు ఉన్నాయి అని ఏదైనా మొత్తం నీ అహంకారంగా నాకు ఇది ఉందని నువ్వు భావించుకునే అహంగా అది నిరంతరం ఉండిపోవటానికి ఆ స్వేచ్ఛ అంటే అనంతాత్మశక్తి ఏ స్వేచ్ఛనిచ్చిందో ఆ స్వేచ్ఛని నిరంతరం ఇది వాడుకుంటుంది, భుక్తం చేసుకుంటుంది. అంటే స్వేచ్ఛను తినేస్తుంది, భుజిస్తుంది. అంటే స్వేచ్ఛను వాడుకొని భుజించి తాను అహంకారం బతుకుతుంది. అంటే ఇప్పుడు నేను అనే నా పరిమిత అహంకారం, నేను అనే నా పరిమిత మనస్సు, నేను అనే నా పరిమిత శరీర భావన, నేను, నాది, నా వాళ్ళు అని మొత్తంగా నేను ఏర్పరచుకున్నటువంటి నా పరిమితత్వం అదే అహంకారం, అదే మనస్సు. ఆ అహంకారం నిరంతరం తనకి ఇవ్వబడిన స్వేచ్ఛను భుజించటం వల్ల బతుకుంటుంది, అహంకారంగా ఉంటుంది.
ఇప్పుడు ఎప్పుడైతే ఆత్మ ప్రసాదించినటువంటి స్వాతంత్రాన్ని అహంకారం తినటం మానేసిందో, భుక్తం చేసుకోవడం అంటే నేనుగా కల్పించుకోవడం, కల్పన మానేసిందో, నేను ఈ మనసు అనుకోవడం మానేసిందో, నేను ఈ శరీరం అనుకోవడం మానేసిందో, నేను నాది నా వాళ్ళు అంతా ఆ సృష్టిలోనే ఉన్నదని మానేసిందో, మనసును మర్చిపోయి శరీరాన్ని వదిలేసి మనసును వదిలేసి, అంటే దానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎలా ఇవ్వబడినాయి? నేనుకు అనేకం కలుపుకోవడానికి ఇవ్వబడినాయి, అనేకం తీసేయటానికి ఇవ్వబడినాయి. అలా అన్నింటినీ తీసేసి నేను ఉనికిని అని ఎప్పుడైతే తెలుసుకుందో అప్పుడు అహంకారం నశించిపోద్ది, ఉండదు. అహంకారం లేదు అక్కడ. ఎందుకని? అహంకారం కల్పించుకోవడం అనేది ఇవ్వబడిన స్వాతంత్రము, స్వేచ్ఛ, అనంతాత్మశక్తి ఇచ్చిన స్వేచ్ఛ చేత నేను కల్పనగా కల్పించుకుంటున్నాను. అది కేవలం కల్పన, స్వాప్నికత. ఇప్పుడు నేను అదే స్వాప్నికతలో మళ్ళీ నాకు ఇవ్వబడిన స్వాతంత్రంతో మొత్తం నేను కల్పించుకున్న అహంకారాన్ని, మనసుని, శరీర భావాన్ని, పరిమిత భావాన్ని వదిలించుకుంటాను. అప్పుడు నేను ఉనికిగా మిగిలిపోతాను. అంటే ఉనికిగా మిగిలినప్పుడు నేను అనంతాత్మశక్తిలో కలిసిపోతాను. ఇంకా ఆ స్వాతంత్రతని నేను వాడుకోవట్లా. అప్పుడు అహంకారంగా నేను మారటలా. కనుక అహంకారంగా మారింది నేను అంటున్నాను. అలా అహంకారంగా నిలబడినంత కాలం, నేను ఈ శరీరం అంటున్నంత కాలం, నేను ఈ మనసు అని అంటున్నంత కాలం, ఈ మనసు శరీరముల కలయికతో నేను నాది నా వాళ్ళని నేను జీవిస్తున్నానని నేను చెబుతున్నంత కాలం నేను నాకు ఇవ్వబడినటువంటి అనంత ఆత్మశక్తి ఇచ్చినటువంటి స్వేచ్ఛని భుజిస్తున్నాను. ఆ స్వేచ్ఛను భుక్తం చేసుకుంటున్నాను. ఆ స్వేచ్ఛను భుజించేసి అనంతాత్మశక్తి ఎరుకను మింగేసి దాన్ని తినేసి అది లేదనుకొని దాన్ని పోగొట్టుకొని నా పరిమిత అహంకార భావాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ అనేక అహంకారాలు ఉన్నాయని వాటితో గుద్దుకుంటూ సృష్టి భావనలో జీవిస్తున్నాను. నాలాంటి మనుషులు అనేక మంది ఉన్నారు, చెట్లు అనేకం ఉన్నాయి, జంతువులు అనేకం ఉన్నాయి, సృష్టి అనేకంగా ఉంది. ఇప్పుడు నేనే కర్తని, నా అహంకారానికి నేనే కర్తని, నా మనసుకు నేనే కర్తని, నా శరీరానికి నేనే కర్తని. నేను చేసుకోకపోతే ఏమీ జరగదు. నా కుటుంబానికి నేనే కర్తని. నేను నాది నా వాళ్ళు, అయ్యో నా వాళ్ళకి నేనే చెయ్యాలి, నేను చేయకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు, నాకు నేనే చేసుకోవాలి, చేసుకోకపోతే నేను ఎలా బతుకుతాను అనేటువంటి అహంకార భావనలో నేనన్నీ కర్తను నేనే అనుకొని కర్తృత్వ భావాన్ని తెచ్చుకొని, ఇలా తెచ్చుకోవాలంటే ఏం చేశాను? ఉన్న నిజమైనటువంటి అనంతాత్మశక్తి ప్రసాదించినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రముల్లో అనంతాత్మశక్తినే మింగేశాను, భుక్తం చేసేసుకున్నాను, దాన్ని తినేశాను, మింగేశాను. అది లేకుండా చేసుకుని నా ఉనికిని బతికించుకుంటున్నాను. దాని ఉనికిని తినేశాను, చంపేశాను. భుక్తం అంటే అది ఇచ్చిన స్వేచ్ఛా స్వాతంత్రాలను వాడుకొని దాని ఉనికిని వదిలేసి మర్చిపోయి చంపేసి నా ఉనికిలో, నా పరిమిత ఉనికిలో దీన్ని బతికించుకుంటూ ఉన్నాను. అంటే నేను దీన్ని బతికించుకున్నంత కాలం, పరిమిత ఉనికి బతికించుకుంటున్నంత కాలం దాని ఉనికిని తింటూనే ఉన్నాను, భుక్తం చేసుకుంటానే ఉన్నాను. ఎందుకని దాని ఉనికిని వాడుకోకపోతే నాకు అసలు ఉనికి లేదు. ఎందుకని? నేననే శరీరము, ముందు చెప్పుకున్నాం, నేననే శరీరము, నా మనసు అనేటువంటి మనసు, నేను నాది నా వాళ్ళనే నా మొత్తం అహంకారం ఎక్కడుంది? బయట సృష్టిలోనే ఉంది. నా మనసు అనే నా సృష్టి ఎక్కడుంది? విశ్వ సృష్టిలో ఉంది, విశ్వ మనస్సులో ఉంది. నేను అనుకునే నా అహంకారం ఎక్కడుంది? బయట మహదహంకారంలో ఉంది. నేను అనుకుంటున్న ఉనికి ఎక్కడుంది? మొత్తం ఉనికిలోనే ఉంది. మొత్తం ఉనికి అది ఒకటే. కానీ దాన్ని మింగేయటం వలన, దాన్ని భుక్తం చేసుకోవటం వలన, దాన్ని మర్చిపోవటం వలన, దాన్ని వద్దనుకోవటం వలన, ఇది మాత్రమే కావాలనుకోవటం వలన, దాన్ని తెలుసుకోకపోవటం వలన నా అహంకారాన్ని, నా పరిమితత్వాన్ని నేను నిలుపుకుంటున్నాను. అలా అహంకారం నిరంతరం ఆత్మ ప్రసాదించినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రములను ఉపయోగించుకొని ఆత్మశక్తిని చంపేసి, ఆత్మ ఉనికిని చంపేసి, ఆ ఉనికిని తన ఉనికిగా భావించుకుంటూ తన పరిమితత్వంలో అహంకారం బతుకుతుంది. అదే అహంకారం భుక్తం చేసుకోవటం అని రమణ భగవానులు చెప్పారు. ఇప్పుడు ఇది అర్థం చేసుకుంటే జాగ్రత్తగా మన ఉనికిని మనం రక్షించుకోవచ్చు, మన ఉనికిని మనం కాపాడుకోవచ్చు, మన ఉనికి దాకా మనం వెళ్ళొచ్చు. ఎందుకంటే ఉనికిగా వెళ్ళినప్పుడు, ఉనికిగా తెలుసుకున్నప్పుడు ఉనికికి అనేకత్వం లేదు. ఉనికి ఆకాశ స్వరూపం. నా హృదయాకాశమైనా ఆకాశమనే చెప్పారు, చిదాకాశమైనా ఆకాశమనే చెప్పారు, అది నా లోపల.
నా హృదయాకాశములోకి వెళ్ళగలిగినప్పుడు, హృదయాకాశములో నా ఉనికిని నేను అనుభూతి పొందగలిగినప్పుడు, ఎప్పుడు పొందగలుగుతాను? దేహభావాన్ని వదిలేసినప్పుడు, మనోభావాన్ని వదిలేసినప్పుడు. దేహ మనోభావాలు వదిలేయటం అంటే ఏంటి? నేనుకు తయారు చేసుకున్నటువంటి అనేకం, కలుపుకున్నటువంటి అనేకాన్ని వదిలేయటం. నేను ఈ శరీరం అనే శరీర భావాన్ని వదిలేయటం అంటే మనోభావం వదిలేశాను, శరీర భావం వదిలేశాను. ఈ రెండు భావాలు వదిలేస్తే అహంకారం లేదు. ఈ రెండు కలిసి ఉంటే మొత్తంగా నేననే పరిమిత భావన. ఇప్పుడు ఇది ఉనికిలోకి వెళ్ళిపోయినప్పుడు అహంకారం లేదు, మనసు లేదు, శరీరం లేదు, ఉనికి ఉండిపోయింది. అప్పుడు ఉనికి నేను ఎక్కడ కనుగొన్నాను? నా హృదయంలో కనుగొన్నాను. కానీ కనుగొన్నాకేమైంది? నా హృదయంలో కనుగొని దాంతో కలిసిపోయినప్పుడు ఏమైంది? నా మనసు లేదు, నా అహంకారం లేదు, నా శరీరం లేదు. అప్పుడు ఉన్న ఉనికి ఉన్నట్టుగా ఉండిపోయింది. ఉన్న ఉనికి ఉన్నట్టుగా ఉండిపోయి శరీరం లేకుండా, మనసు లేకుండా, బుద్ధి లేకుండా, ఆలోచన లేకుండా, అహంకారం లేకుండా, నామరూపాదులు లేకుండా, భావాలు లేకుండా ఉంది అంటే అర్థమేంటి? ఆకాశము వలె ఉంది. ఇప్పుడు ఆకాశము వలె ఉన్న నా ఉనికిని కప్పేసింది ఏంటి? నా శరీర భావన, నా మనోభావన, నా సొంత సృష్టి. నేను ఎంచుకుని, నేను కల్పించుకొని పోగేసుకున్నవన్నీ నా ఉనికిని కప్పేసి పరిమితం చేసినాయి. అంటే నా పరిమిత భావనలు నా ఉనికిని కప్పేసినాయి. అందుకని ఇప్పుడు నా పరిమిత భావనలలోకి, నా లోపలికి నేను వెళ్ళిపోయి ఆ పరిమిత భావాలన్నీ వదిలేసుకుంటూ నా హృదయాకాశంలోకి వెళ్ళి కూర్చున్నాక పరిమిత భావాలన్నీ పక్కకు పోతే ఉనికి భావన మిగిలిపోయింది. అక్కడ పరిమితి లేదు. ఇప్పుడు అప్పుడు ఆ ఉనికే సర్వవ్యాపక ఉనికిగా ఉంది. బయట ఆకాశం, లోపల ఆకాశం రెండు లేవు. బయట ఉనికి, లోపల ఉనికి రెండు లేవు. బయట ఎరుక, లోపల ఎరుక రెండు లేవు. ఉన్నది ఒకటే చైతన్యం. బయట చైతన్యం, లోపల చైతన్యం రెండు లేవు. ఉన్న చైతన్యం ఒకటే. ఎందుకని? ఆ చైతన్యాన్ని, ఆ ఉనికిని, ఆ ఎగ్జిస్టెన్స్ని ఆవరించిన పరిమిత భావన లేవు. అప్పుడు ఏకత్వ భావన కలుగుతుంది. ఆ ఏకత్వ భావన పొందినటువంటి మహనీయుడు గనుక, మహానుభావుడు గనుక తాను ఆ ఏకత్వ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు రమణ భగవానుల ఉనికిని శరీర భావం కప్పలేదు. ఆ శరీర భావంతో ఈ శరీరం నేను, ఈ ఊరు నాది, వీళ్ళు నా మనుషులు, వీళ్ళు నా శిష్యులు, వీళ్ళు నా భక్తులు, వీళ్ళంతా నా కోసమే వచ్చారు, ఇది నా ఆశ్రమము, దీన్ని రమణాశ్రమం అంటారు, నేను అరుణాచలం అనే చోట ఉన్నాను, పలానా ఊరు నుంచి వచ్చాను, పూర్వం నా నామధేయం వెంకటరామను, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు అనేటువంటి నేను కల్పించుకునే నా మనస్సు, నా అహంకార భావనలు ఏమున్నాయో అవన్నీ ఆయన తీసేసి ఉనికిలో కూర్చొని ఉన్నారు. ఆ పరిమిత భావాలు ఆయన ఉనికిని బంధించటం లేదు. నేను ఈ శరీరం అనేటువంటి భావన కూడా ఆయన ఉనికిని బంధించటం లేదు. ఆయన ఉనికిని కప్పలేకపోతున్నాయి. ఎందుకనంటే ఆయన నిరంతరము ఆ ఉనికి భావంలోనే కూర్చొని ఉంటున్నారు. శరీర భావాలను ఆయన వదిలేస్తున్నారు, మనోభావాలను ఆయన వదిలేస్తున్నారు. మనం కావాలని తెచ్చుకుంటున్నాం. అయితే ఇక్కడ తెచ్చుకోవటానికి, వదిలేయటానికి నీకు ఆత్మ స్వాతంత్రము ప్రసాదించినది. అదే ఆయన చెప్పింది. స్వాతంత్రం ఇచ్చింది, ఆత్మ ప్రసాదించిన స్వాతంత్రమును నిరంతరము అహంకారము భుక్తం చేసుకొని బతుకుతుంది అన్నప్పుడు ఆ స్వాతంత్రం ఆయనకి ఎలా తెలిసింది అంటే అహంకారము నేనన్న స్థితి నుంచే అనంత ఆత్మస్థితికి ఆయన ప్రయాణించి వచ్చేశారు. ఇప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు ఈ శరీరం నేనే అనుకున్నారు. ఆయనకి ఆత్మ సాక్షాత్కార భావన కలగనప్పుడు బాలుడుగా నా తల్లి, నా తండ్రి, మా అన్నయ్య, స్కూల్కి వెళ్తున్నాను, వస్తున్నాను, చదువుకుంటున్నాను అని 13 ఏళ్ల వయసు వరకు శరీర భావనలోనే నడిచారు. అప్పుడు ఆయనకు అర్థమైంది అది అహంకారం, అది మనస్సు, అది మనం కల్పించుకుంటుంది. తర్వాత ఆయనకి అనంత ఆత్మశక్తి ఎరుక కలిగినప్పుడు ఓహో ఆ పరిమిత భావనలోంచి అనంత భావనలోనికి రావచ్చు అని తెలిసింది. కాబట్టి పరిమిత భావనలోకి వెళ్ళటానికి స్వేచ్ఛ ఉంది, పరిమిత భావనలోనికి రానించి అనంత భావనలోనికి రావటానికి, ఆత్మశక్తి భావనలోనికి రావటానికి స్వేచ్ఛ ఉందని ఆయనకి తెలిసింది. ఇదంతా ఆత్మశక్తి ప్రసాదించిన స్వేచ్ఛా స్వాతంత్రముల వలన ఎవరికి వాళ్ళు ఎలా భావించుకుంటున్నారు, ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది. ఆ స్వేచ్ఛని మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. అయితే అహంకారము నేను అని మీరు అంటున్నారు అంటే అది ప్రసాదించినటువంటి స్వేచ్ఛని, అనంత ఆత్మశక్తి ప్రసాదించినటువంటి స్వాతంత్రమును, స్వేచ్ఛను భుక్తం చేసుకుని, అంటే దాన్ని భుజించి దాని బలంతోనే, ఆ భుక్తం చేసుకున్న ఆత్మశక్తి యొక్క బలంతోనే అహంకారం బతుకుతున్నది, నేను అంటున్నది అని చెప్పారు.
మీరు దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ నేను అనంత ఆత్మశక్తిని అని కూడా తెలుసుకోవచ్చు. అయితే అహంకారం బతికున్నంత కాలం ఆత్మశక్తిని భక్తం చేసుకుంటుంది కనుక దానికి ఆత్మశక్తి ఉండదు, ఎందుకంటే దాన్ని తినేస్తుంది కనుక, దాంతోనే ఇది బతుకుతుంది కనుక. అహంకారం నిర్మూలనమైపోతే తినేది లేదు కనుక ఉన్న ఆత్మశక్తి ఉన్నట్టుగా ఉంటుంది. అయితే ఈ తినేది భక్తం చేసుకునేది అనేది మనుషులు చేసే శరీర భావనలో జీవించే మనుషులు చేసే ప్రక్రియలకు అనుగుణంగా వాడబడిన, మనుషులకు అర్థం అవడం కోసం వాడబడిన పదజాలం మాత్రమే. మొత్తం అనంతాత్మశక్తి యొక్క విస్తృతి, దాని మనసు, విశ్వమనస్సు సృష్టి, విశ్వ మహదహంకారం సృష్టి, అది దానిలో అది భావించుకుంటున్న వ్యక్తీకరణ. ఒక మాటలో చెప్పాలంటే అది దాని యొక్క స్వప్నము. విశ్వ ఉనికి యొక్క, విశ్వ వ్యాప్తత యొక్క, అనంత ఆత్మశక్తి యొక్క కళ సృష్టి. అది మనం ఆ కళలో నువ్వు ఉన్నావా లేవంటే నేను కూడా ఆ కళలోనే ఉన్నాను. మళ్ళీ కళ్ళలో కలగంటున్నాను, అదే నా జీవితం. నా జీవితం విశ్వ మనస్సు యొక్క కళ. నా జీవితం విశ్వ మనస్సు యొక్క కళ. ఇంతే ఊరినే, అక్కడ కళ్ళ ప్రమాదాలు ఏముంటాయి, కానీ ఉన్నాయని నేను అనుకుంటున్నా, ఎందుకంటే నేను ఆ ఉనికిని తెలుసుకోలేదు కనుక. కాబట్టి అసలు జీవితంలో జనన మరణాలు ప్రమాదాలే కాదు, లాభ నష్టాలు ప్రమాదాలే కాదు, సుఖ దుఃఖాలు ప్రమాదాలే కాదు, అవన్నీ భావనలు, కేవలం కల్పిత భావనలు. అసలు ప్రమాదం ఇక్కడ లేనే లేదు, ఎందుకంటే ఇది కళ, విశ్వ మనస్సుకు అంటున్న కళ, విశ్వ ఉనికికి అంటున్న కళ. అది తనలో తానుగా ఉంటుంది, అసలు మనం లేనేలేము, ఇక్కడ ఇంత సృష్టి లేనే లేదు. అందుకే సృష్టి మాయ, సృష్టి మిథ్య, సృష్టి భ్రమ, సృష్టి భ్రాంతి అని చెప్పబడింది. ఎవరికి ఇది భ్రమ, ఎవరికి మాయ, ఎవరికి భ్రాంతి అంటే విశ్వ ఉనికిని తెలిసిన రమణ భగవానులు అంటే వాళ్ళకి, మనకు కాదు. మనకు ఉనికి తెలియలేదుగా, మన ఉనికి మనకు తెలియలేదుగా, కనుక మనకి ఇది నిజంగా అనిపిస్తూ ఉంటుంది. అదే అహంకారం. అహంకారం అదే. కాబట్టి నీకు ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్రములను వాడుకొని అహంకారాన్ని బలపరుచుకుంటావా, మనసును బలపరుచుకుంటావా, శరీర భావాన్ని బలపరుచుకుంటావా, పరిమిత భావాలతో ఈ అజ్ఞాన అహంకారాలను బలపరుచుకుంటావా? ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలు నీకు ఇవ్వబడింది, ఎందుకంటే అది కళే, దానివల్ల వచ్చిన ప్రమాదం ఏం లేదు. లేదా ఇదే స్వేచ్ఛా స్వాతంత్రములతో కళ్ళలోంచి బయటకు వస్తావా? వీటినన్నింటినీ విడగొట్టుకొని వదిలేసి రమణ భగవానులు పొందినట్టు ఆ స్వేచ్ఛా స్వాతంత్రములతో రమణ భగవానులు తన ఉనికిని తాను తెలుసుకొని బ్రతికినంతకాలము, తన 14వ ఏట నుంచి బ్రతికినంతకాలము సుమారు 80 ఏళ్ల వయస్సు వరకు నేను అనంత ఆత్మస్వరూపుడును, ఈ శరీరము నేను కాదు అని నొక్కి ఒక్కాణించి చెప్పారు. అలా చెప్పిన ధీరోదాత్తులు ఈ ప్రపంచంలో మరొకళ్ళు లేరు. ఎక్కడైనా ఒక మీకు కోటాను కోట్లలో 10 మంది తగలొచ్చు, 100 మంది తగలొచ్చు అంతే. అందుకనే అది తెలుసుకున్న ధీరులు వాళ్ళు, ఏకత్వ భావాన్ని పొందిన ధీరులు. అలా ఏకత్వ భావాన్ని పొందిన ధీరులు చెప్పిన జ్ఞానాన్ని తీసుకొని నువ్వు కూడా ధీరుడు అవ్వచ్చు. నీకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి. అహంకారంగా ఉంచుకుంటావా, అనంతంగా మారుతావా, రెండింటికి నీకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి. చెడు చేస్తావా, మంచి చేస్తావా, రెండింటికి నీకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి. నువ్వు దేవుడు అవుతావా, దైవం అవుతావా, రెండింటికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి. ఆ స్వేచ్ఛా స్వాతంత్రముల చేతనే ఎంత అనంత సృష్టి వ్యాపకముగా సాగుతానే ఉన్నది. ఏది చెడుని ఆపటలేదు, ఏది మంచిని ఆపటలేదు. ఎందుకంటే ఇది విశ్వశక్తి యొక్క, విశ్వ ఉనికి యొక్క స్వప్నము మాత్రమే, అందులో ప్రమాదాలు ఏమీ లేవు. అది కూడా దానిలో దానిగా జరుగుతుంది. స్వప్నం ఏంటి, మనం పడుకొని నిద్రపోతుంటే మనలో మనకు జరుగుతున్న తలంపు, దానివల్ల లాభ నష్టాలు ఏముంటాయి? అసలు ఉండవుగా, అది నిజం కాదుగా. కాబట్టి విశ్వ ఉనికిని, విశ్వశక్తిని, ఆత్మశక్తిని చూసినప్పుడు అసలు ఇక్కడ ప్రమాదాలే లేవు. జనన మరణాలు ప్రమాదాలు కాదు, జీవితం ప్రమాదము కాదు, లాభ నష్టాలు ప్రమాదము కాదు, సుఖ దుఃఖాలు ప్రమాదము కాదు, అసలు ప్రమాదాలు లేవు. జస్ట్ ఇది ఒక ఆట అని చెప్పారు మహాత్ములందరూ. ఏ ఆట? ఆట కూడా స్వప్నం, అంతే, స్వప్నం అది. అందుకే దీన్ని ఎప్పుడూ భ్రాంతి అని చెబుతారు. ఆత్మజ్ఞాన గ్రంథాలు, ఆత్మజ్ఞాన మార్గంలో వెళుతున్నటువంటి మొత్తం మహనీయులు, మహాత్ములు గ్రంథాలు, ఆత్మజ్ఞాన బోధలు సృష్టిని మిథ్యని, మాయని, భ్రమని, భ్రాంతిని ఎందుకు చెబుతారు అంటే స్వప్నాన్ని నిజం అనుకుంటున్నావు అని. అయితే నీకు ఆ స్వేచ్ఛ ఉంది, అనుకోని ఇష్టం వచ్చినంతకాలం. అదే అహంకారం. నేను, ఆ నేనులో ఉన్నాయన్నీ, నేను, నాది, నా వాళ్ళు, అపరిమిత భావన. నీ ఇష్టం, ఎంతకాలం ఉండవు, ఉండొచ్చు.
స్వప్నంలో నువ్వు ఎంతకాలం ఉన్నా వచ్చిన నష్టమేం లేదు, లాభమేం లేదు, అక్కడ అసలు ప్రమాదం లేదు. లేదు, నీకు ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్రముల చేత అందులోంచి నువ్వు బయటకు కూడా రావచ్చు. బయటకు వస్తే రమణ భగవానుడిలో నీ ఉనికిని నువ్వు పొందొచ్చు. దానికోసం ప్రయత్నిస్తావా ప్రయత్నించవా అది నీ ఇష్టం. ఇది ఆ వాక్యం యొక్క నాకు తెలిసిన విశ్లేషణ, నాకు తెలిసిన అర్థము, నాకు తెలిసినంత వరకు విశ్లేషించే ప్రయత్నం చేశాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. మీకు ఏం అర్థం కాలేదో, ఎక్కడ అర్థం కాలేదో చక్కగా మళ్ళీ వివరంగా ఒక ప్రశ్న వేయండి, దాన్ని విశ్లేషించుకుందాం. అర్థమైతే దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళి చక్కగా మంచిగా జీవించే ప్రయత్నం చేయండి. ఇక్కడ భూమి మీద మంచిగా జీవించటమే. ఎందుకంటే శరీరం ఉన్నంత కాలం ఇది ఇలా సాగుతానే ఉంటుంది. స్వప్నమైన అది స్వప్నమా సత్యమా కాదు, శరీరం మనకు సత్యమే. అనంత ఆత్మకది శక్తికి, అనంత ఉనికికి, ఆత్మశక్తికి అది స్వప్నమై ఉండొచ్చు. కానీ మనకు ఆ ఎరుక కలగనంత వరకు ఇది సత్యమే, ఇది నిజమే. కాబట్టి మీ శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి, మీ మనసును జాగ్రత్తగా పెట్టుకోండి, మీ కుటుంబ జీవితాన్ని అత్యంత భద్రంగా ఉంచుకోండి. మీ కుటుంబ జీవితంలో మీ మనుషులు, కుటుంబ సభ్యులు అందరినీ జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకోండి. ఇవన్నీ చేసుకుంటూ కొంత సమయాన్ని మిగిల్చుకొని మనకు స్వేచ్ఛా స్వాతంత్రంలో ఉన్నాయి కనుక మనల్ని పరిశీలించుకొని మన అంతరంగంలోకి వెళ్ళి మనం గమనించుకొని తెలుసుకొని సరిదిద్దుకుంటూ మంచిగా జీవిస్తూ మన ఉనికి దాకా ప్రయాణించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు సర్వ స్వేచ్ఛా స్వాతంత్రములు ఉన్నాయి. ఉన్నవి పొందండి అనే రమణ భగవానుడు లాంటి మహాత్ములు అనేక మంది చెబుతున్నారు. ఆ పొందే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక్క మనిషికి మాత్రమే కుదిరేది. ఇది ఒక్క మానవ జాతిలో మానవుడిగా పుట్టిన వాళ్ళ మాత్రమే కుదిరేది. ప్రతి మానవుడికి కుదురుతుంది. ఇందులో అర్హతలు ఏమీ లేవు, అసలు అర్హతలే లేవు. నువ్వు ఎంత రాక్షసుడు అయినా, నువ్వు ఎంత దుర్మార్గుడు అయినా, ఇప్పటికీ ఈ స్థితిలో నువ్వు ఎన్ని నేరాలు ఘోరాలు చేసున్నా, ఎంత పాపాత్ముడు అయినా, ఎంత దుష్టురాలు అయినా, దుర్మార్గురాలు అయినా, ఇప్పటి నుంచి నీ లోపలికి నువ్వు వెళ్ళినా నువ్వు దీన్ని పొందొచ్చు. నువ్వు పొందలేవు అనేది ఎవరికి లేదు అసలు. ఇది నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఉన్నతుడు అయినా ఉన్నతుడు కాకపోయినా, అధముడు అయినా, పాపాత్ముడు అయినా, పాపాత్మురాలు అయినా, నీచాతి నీచమైన వాడివైనా, నీచమైన దానివైనా ఇప్పటి నుంచి పొందొచ్చు. ఇది అర్థం చేసుకుంటే ఎవరైనా పొందొచ్చు, దీనికి అర్హతలు లేవు. అయితే ఇప్పటి నుంచి నువ్వు మంచిలోకి వచ్చేయాలి. ఎందుకంటే మంచి అనేది శరీర భావన, అంటే అహంకార భావనని విచ్ఛేదం చేసుకుంటూ లోపలికి ప్రయాణించి ఉనికి దాకా వెళ్ళడానికి దారిది. మంచిగా మాత్రమే ఉనికి దగ్గరికి వెళ్ళడానికి దారి దొరుకుతుంది. అది సరైన దారి, చెడు దారి కాదు. అది ఎక్కడో పోతుంది, ఇంకో దారి. ఉనికి వైపుకి వెళ్ళదు, అది మాయ వైపుకి వెళ్తుంది, భ్రమ వైపుకి వెళ్తుంది, భ్రాంతి వైపుకి వెళ్తుంది, అజ్ఞానం వైపుకి వెళ్తుంది, అసత్యం వైపుకి వెళ్తుంది, అధర్మం వైపుకి వెళ్తుంది. అందుకే దాన్ని భ్రమ, భ్రాంతి, మాయ, మిథ్య అని చెప్పారు. అధర్మం అంతా నిన్ను అడు తీసుకుపోద్ది, మాయకి తీసుకుపోద్ది, భ్రమకు తీసుకుపోద్ది, మిథ్యకు తీసుకుపోద్ది, భ్రాంతికి తీసుకుపోద్ది. ఒక్క మంచి మాత్రమే నిన్ను నీ ఉనికి దాకా తీసుకెళ్తుంది, సత్యం దగ్గరికి తీసుకెళ్తుంది. సత్యమే నీ ఉనికి, జ్ఞానమే నీ ఉనికి. అందుకే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. బ్రహ్మము అంటే అదే, అదే అనంతము, అదే సత్యము, అదే జ్ఞానము, అదే అనంత ఆత్మశక్తి. అంటే మంచి అనేది మాత్రమే అటు వెళ్ళే దారి. నువ్వు మంచిగా వెళ్తుంటే ఆ దారిలో వెళ్తున్నట్టు. ఇప్పుడు మనం చూడండి, ఏదైనా ఊరు వెళ్ళాలంటే దారిలో మైలు రాళ్ళు ఉంటాయి. ఆ మైలు రాళ్ళు ఊరును సూచిస్తే ఇంకా ఇన్ని మైళ్ళు ఉంది, ఇన్ని మైళ్ళు ఉంది, ఇన్ని మైళ్ళు ఉంది, నువ్వు దగ్గరికి వస్తున్నావు అని చెబుతూ ఉంటుంది. నీకు రహదారిలో బోర్డులు ఉంటాయి. నువ్వు ఆ ఊరు వైపు వెళ్తున్నావా లేదా, తప్పుదోవ వెళ్తున్నావా అని నీకు తెలియటం కోసం, నువ్వు దానికి దగ్గర అయ్యావా లేదా అని తెలియజేయటం కోసం నీకు మైలు రాళ్ళు వస్తాయి. అలాగే మంచి అనేది నువ్వు ఉనికి వైపు సాగిస్తున్న ప్రయాణం. చెడు అనేది నువ్వు మిథ్య వైపు, మాయ వైపు, అజ్ఞానం వైపు, భ్రమ వైపు, భ్రాంతి వైపు సాగిస్తున్న ప్రయాణం. ఈ రెండింటికి నీకు సంపూర్ణ స్వేచ్ఛలు ఉన్నాయి, నిన్ను ఎవరు ఆపరు. ఎందుకని? ఉన్నది ఒకటే ఉనికి కనుక, ఆపాల్సిన అవసరం లేదు కనుక. అది ఉనికి యొక్క స్వప్నము కనుక, స్వప్నములో ప్రమాదములు ఏమీ జరగవు కనుక, స్వప్నం అసలు నిజమే కాదు కనుక, ఉనికి నిజం కనుక. సింపుల్. ఆ ఉనికే విశ్వాత్మశక్తి, ఆ ఉనికే బ్రహ్మము అని పిలువబడుతుంది. పేర్లు పెట్టామంటే అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా అడగండి. ఇలా మీరు నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి ఎన్ని మంచి విషయాలు అడిగినా నాకు తెలిస్తే తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలా వాటిని తెలుసుకుంటూ మనం మంచి మార్గంలో వెళదాం. మంచి ఉనికికి దారి అది చెప్పేది. ఎందుకు భౌతికంలో మంచిగా జీవించాలి, ఎందుకు శత్రుత్వ భావనలు ఉండకూడదు, ఎందుకు మైత్రీ భావనే ఉండాలి. అందరితో మైత్రీ భావన పెట్టుకోండి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని కూడా క్షమించండి.
మీకు ఇబ్బంది కలిగించిన వాళ్ళని కూడా క్షమించండి. ఎందుకని అంటే మైత్రీ భావన, సద్భావన, క్షమించటం, మంచి భావాలు ఉనికికి, సత్యానికి దారితీస్తాయి. చెడ్డ భావాలన్నీ మాయా మిథ్యా వైపు తీసుకెళ్ళిపోతాయి. అది లేదు, అక్కడ ప్రమాదాలకు వెళ్ళిపోతాం. ఆ మాయతో ఉపయోగం లేదు, మిథ్యతో ఉపయోగం లేదు. సత్యం వైపు వెళ్ళాలంటే సద్భావాలు ఉండాలి. సద్భావాలు ఉండాలంటే ఇక్కడ అనేక రకాల మనుషులు ఉంటారు కనుక చెడు చేసేవాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, కష్టపెట్టేవాళ్ళు ఉంటారు, నష్టపెట్టేవాళ్ళు ఉంటారు. ఎందుకని ఇది మానవ జాతి ఎలా ఉంది కనుక జాగ్రత్తగా ఉంటూ ఎప్పుడైనా మనకి పొరపాటున జీవితంలో కష్ట నష్టాలు, ఇబ్బందులు, బాధలు తగిలితే వాళ్ళని క్షమించేసి ముందుకెళ్ళిపోండి. వీళ్ళున్నంత జాగ్రత్తగా తెలివిగా ఉండండి, నష్టపోకుండా ఉండండి. కానీ కష్టపెట్టినా నష్టపెట్టినా క్షమించేసి మైత్రీ భావంతో వెళ్ళిపోండి. శత్రుత్వ భావన మిథ్య వైపు తీసుకెళ్తుంది. నెగిటివ్ భావాలన్నీ మాయ వైపు తీసుకెళ్తాయి, భ్రమ వైపు తీసుకెళ్తాయి, భ్రాంతి వైపు తీసుకెళ్తాయి. ఒక్క సద్భావాలు మంచి మాత్రమే నిన్ను ఉనికి వైపు, నీ ఉనికి వైపు తీసుకెళ్తాయి, నీ అనంతత్వం వైపు తీసుకెళ్తాయి, అనంత ఆత్మశక్తి వైపు తీసుకెళ్తాయి. అందుకని నువ్వు మంచిగా ఉండక తప్పదు, ఇంకో దారి లేదు. కాబట్టి మీరెవరైనా చూడండి, జీవన్ముక్తులైన మహాత్ములందరూ వాళ్ళని చంపేస్తామన్నా కూడా మంచిగానే ఉన్నారు. వాళ్ళకి ఎన్ని రకాల హానిలు చేసినా మంచిగానే ఉన్నారు, వాళ్ళని క్షమించారు. కారణం ఏంటంటే నా అనంతత్వాన్ని నేను పోగొట్టుకోకూడదంటే నేను మంచిగానే ఉండాలి. అది అక్కడ నాకు సంబంధించిన విషయం, నాకు నేను చేసుకున్న మేలు. అది ఇతరులకు చేసే మేలు కాదు, వాళ్ళని క్షమించడం వాళ్ళకి చేసే మేలు కాదు. ఈ డబ్బు అనే చిత్తు కాగితాలు అంటే, చిత్తు కాగితాలు అంటే పారేసుకోబాకండి. ఈ బంగారాలు, నగలు, సంపదలు, పొలాలు, పుట్రలు అనేవన్నీ కూడా కేవలము శరీర భ్రాంతి ఉన్నంత కాలం మాత్రమే ఉపయోగపడతాయి. అది కూడా కొంతవరకు ఉపయోగపడతాయి. మరణాన్ని ఆపలేవు, అనారోగ్యాలను ఆపలేవు, బాధలు ఆపలేవు, కష్టాలు ఆపలేవు. ఇక్కడ బ్రతకడానికి అవసరంగా మనం పెట్టుకున్నాం కాబట్టి ఆ సంపదలో కొంతవరకు అవి ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని కొంతవరకు వాటికి విలువిచ్చి మీ జీవితాన్ని శాంతిగా ఉంచుకోవటానికి వాటిని కొంతవరకు పోగు చేసుకోండి, కొంతవరకు ఉంచుకోండి, తప్పులేదు. కానీ పిచ్చి ఎక్కించుకోబాకండి. సంపదల పిచ్చి, ధన పిచ్చి, కీర్తికాంక్షల పిచ్చి, ఇలా పిచ్చిలు ఎక్కించుకోబాకండి. ఆ పిచ్చి లేకుండా చక్కగా కొంతవరకు అన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నదాంతో సంతృప్తిగా బతుకుతూ, సంతృప్తి ఎక్కడ ఉందో అక్కడ మంచి వచ్చేస్తుంది. మంచి మార్గంలో నడిస్తే ఉనికికి దారి వెళ్ళిపోద్ది, ఆత్మశక్తికి దారి వెళ్ళిపోద్ది, దైవశక్తికి దారి వెళ్ళిపోద్ది, విశ్వశక్తికి దారి వెళ్ళిపోద్ది. ఉన్న సత్య మార్గంలో సత్యాన్ని కనుగొంటాం, జ్ఞానానికి దారి వెళ్ళిపోద్ది. అదే దారి. అందుకని మీరు మంచి తప్పినప్పుడల్లా గుర్తుపెట్టుకోండి, నేను దారి తప్పాను అని. నేను వెళ్ళవలసిన చోటకి వెళ్ళటలేదు. నా జీవన ప్రయాణం ఎందుకు ఈ జన్మ వచ్చింది అంటే అనంతత్వంలో లీనమైపోవటానికి. మరి మరణించే లోపు మనం లీనం అవ్వాలి అంటే మంచి మార్గంలోనే నడవాలి, సద్భావాలతోనే నడవాలి. దుర్భావాలు పనికిరావు. కానీ దుర్భావాలు వచ్చినా, చెడులోకి వెళ్ళినా నేను నా ఉనికిని పోగొట్టుకుంటున్నాను, నా దారి తప్పేశానని తెలుసుకొని మళ్ళీ దారిలోకి రండి. దారి తప్పొచ్చు, తప్పేం లేదు. అందుకే చెప్పాను, ఎన్ని తప్పులు చేసిన వాళ్ళైనా, ఎంత పాపులైనా, ఎంత నీచులైనా, మిమ్మల్ని మీరు ఎన్ని రకాలుగా తక్కువగా అనుకున్నా, మీరు ఎంత అసక్తులు అనుకున్నా, బలహీనులు అనుకున్నా, మీ లోపలికి మీరు వెళ్ళి చూసుకొని మంచిగా జీవించడానికి వచ్చిన ప్రాబ్లమే ఉంది, అది మీరే కదా. కాబట్టి అర్హత అందరికీ ఉంది. ఇప్పుడు మంచిగా మారండి చాలు. ఇప్పుడు మంచిగా జీవించే ప్రయత్నం చేయండి. అన్నీ చక్కగా అలా తీసుకెళ్ళిపోద్ది. అది మంచి మన స్వీయ అనంత ఆత్మశక్తి ఎరుకకి, మన ఉనికి ఎరుకకి దారి. చెడు తప్పు మార్గంలో పోతున్నాం, ఉనికి వైపు వెళ్ళటం లేదు. కాబట్టి సరి చేసుకొని మంచిలోకి వస్తూ ఉండండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.